Hello everyone, welcome to Tara AS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 4th of August 2025. And this is presented to you by me, Lakshmi Saujanya. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ డిస్కస్ చేసుకోబోతున్నాం. దీనిలో భాగంగా ఈ రోజు పేపర్లోని కొన్ని ఆర్టికల్స్, అదేవిధంగా నిన్నటి పేపర్ అంటే సండే పేపర్లోని కొన్ని ఆర్టికల్స్ని కూడా కలిపి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇవి మనం డిస్కస్ చేసుకోబోయే 10 ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ ఆఫ్ ఎస్టర్డే. సో ఆర్టికల్ ఏంటంటే హాఫ్ వెల్ ట్రంప్స్ టారిఫ్స్ ఇంపాక్ట్ ఇండియా. సో ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఆర్టికల్లో భాగంగా డిస్కస్ చేసుకున్నాం. జూలై 30, 2025 ఆ రోజు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియన్ ఇంపోర్ట్స్ పైన 25% టారిఫ్స్ విధించడం జరిగింది అని మనం ఒక ఆర్టికల్ డిస్కస్ చేసుకోవడం జరిగింది లాస్ట్ వీక్. హోప్ యూ రిమెంబర్ దిస్. సో ఆ ఇంపోజిషన్ ఆఫ్ టారిఫ్స్ ఏదైతే ఉందో 25% టారిఫ్స్ ఏవైతే ఇంపోజ్ చేయడం జరిగిందో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో ఈ విధంగా టారిఫ్స్ అనేవి ఇంపోజ్ చేయడం వలన ఇండియా యుఎస్ ట్రేడ్ టైజ్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఉన్న అన్సర్టైనిటీ అనేది రివైవ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ రెండు కంట్రీస్ మధ్య ఉన్న బైలేటరల్ ఎకనామిక్ ఎంగేజ్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ టారిఫ్ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో దాని వెనుకున్న రీజన్స్ ఏంటి, ఎందుకు ఈ విధమైన టారిఫ్స్ అనేవి ఇంపోజ్ చేయడం జరిగింది, దానికి గల కారణాలు ఏంటనేది మనం డిస్కస్ చేసుకుందాం, రైట్. అండ్ అదేవిధంగా ఇండియాలోని ఏ సెక్టర్స్ అనేవి ఈ టారిఫ్ రిస్క్స్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నాయి ప్రస్తుతం, అండ్ కంపారిటివ్గా ఎవరికి రీజనల్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అనేది ఉండబోతోంది, రైట్. ఈ విధమైన డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఈ ఆర్టికల్లో భాగంగా. సో మన నెక్స్ట్ ఆర్టికల్, ద రైట్ టు రిపేర్ మస్ట్ ఇంక్లూడ్ రైట్ టు రిమెంబర్. సో ఇది మనకు జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇది ఎందుకు మనకు న్యూస్లో ఉంది అంటే మే 2025 సో అప్పుడు ఏం జరిగిందంటే ఇండియాలో రిపేరబిలిటీ ఇండెక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో రిపేరబిలిటీ ఇండెక్స్ ఎందుకు అంటే సస్టైనబుల్ ఎలక్ట్రానిక్స్ అనేవి బూస్ట్ చేయడానికి తీసుకురావడం జరిగింది అలాంగ్ సైడ్ న్యూ ఈ వేస్ట్ రూల్స్. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో దీని యొక్క బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఏంటి రిపేరబిలిటీ ఇండెక్స్, దానికి సంబంధించిన ఛాలెంజెస్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. దెన్ ఆర్ థర్డ్ ఆర్టికల్, వై ఈజ్ నార్త్ ఈస్ట్ ఆన్ ఎడ్జ్ అబౌట్ అస్సాం ఎవిక్షన్స్. ఇది నిన్నటి పేపర్లోని ఆర్టికల్. ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే అస్సాం స్టేట్లో అగ్రెసివ్ ఎవిక్షన్ డ్రైవ్స్ అనేవి జరుగుతున్నాయి. సో దీనివల్ల రీజనల్ టెన్షన్స్ జరుగుతున్నాయి అక్కడ, పర్టికులర్లీ బార్డరింగ్ స్టేట్స్లో, రైట్. సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుతుంది, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, అక్కడ ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం, సో ఈ డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేసుకుందాం. దెన్ మన నెక్స్ట్ ఆర్టికల్, కాల్స్ గ్రో టు సెటప్ పర్మనెంట్ నేషనల్ కమిషన్ ఫర్ డిఎన్టీస్. సో ఏంటి డిఎన్టీస్ అంటే డీ నోటిఫైడ్ ట్రైబ్స్, రైట్. సో డీ నోటిఫైడ్ ట్రైబ్స్, అసలు డిఎన్టీస్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్ ఏంటి, అండ్ వీరి యొక్క లీగల్ అండ్ సోషల్ స్టేటస్ ఏ విధంగా ఉంది, వీరికి సంబంధించి ఎన్నో ఇంపార్టెంట్ కమిటీస్ అండ్ కమిషన్స్ ఉన్నాయి. సో అవి ఏంటనేది కూడా బ్రీఫ్గా మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ దెన్ మన నెక్స్ట్ ఆర్టికల్, వరల్డ్స్ హైయెస్ట్ బర్డ్ డెత్ రేట్స్ అట్ థార్ డెజర్ట్ విండ్ ఫార్మ్స్. సో ఇది కూడా నిన్నటి ఆర్టికల్. సో దీనిలో భాగంగా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం, దాని యొక్క వల్నరబిలిటీ ఏంటి, ప్రొటెక్షన్ స్టేటస్ ఏముంది, అండ్ వీ ఆల్సో హ్యావ్ సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేసుకుందాం. దెన్ మన నెక్స్ట్ ఆర్టికల్, ట్రాపికల్ రెయిన్ డీస్టెబిలైజెస్ ఓషన్స్ ఓన్లీ వెన్ ఇట్ ఫాల్స్ లైట్లీ. సో ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం. సో దట్ ఈస్ బయన్సీ ఫ్లక్స్. సో ఈ టర్మ్కి మీనింగ్ ఏంటి, అండ్ దీనిలో మనకి పాజిటివ్ అండ్ నెగటివ్ బయన్సీ ఫ్లక్స్ ఉంటాయి, వాటి యొక్క మీనింగ్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ చూద్దాం. దెన్ ఇస్రో టార్గెట్స్ 2027 లాంచ్ ఫర్ LVM-3 సెమీ క్రయోజెనిక్ ఎంజిన్. ఇది కూడా నిన్నటి ఆర్టికల్. సో ఏంటి LVM-3 సెమీ క్రయోజెనిక్ ఎంజిన్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అండ్ మనకి ట్రెడిషనల్గా ఉండే క్రయోజెనిక్ ఎంజిన్స్ కంటే దీనికి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అన్నీ చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్, హావ్ డస్ ద వరల్డ్ బ్యాంక్ క్లాసిఫై కంట్రీస్ బై ఇన్కమ్. సో ఇన్కమ్ బేస్ చేసుకొని వరల్డ్ బ్యాంక్ ఏ విధంగా మన కంట్రీస్ని, వరల్డ్లో ఉన్న డిఫరెంట్ కంట్రీస్ని క్లాసిఫై చేయడం జరుగుతుంది, దానికి సంబంధించిన బేసిక్ ఫ్రేమ్ వర్క్ ఏంటి, అండ్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, అండ్ ఈ హాఫ్ డస్ దస్ క్లాసిఫికేషన్స్ చేంజ్. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. దెన్ సైంటిస్ట్ యూజ్ AI డిజైన్ ప్రోటీన్స్ టు జనరేట్ ఇమ్యూన్ సెల్స్.
సో ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ టీ సెల్స్ ఆర్ టీ లింఫోసైట్స్. సో అంటే ఏంటి, వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఎందుకు ఇవి మనకి ఇంపార్టెంట్, రైట్. అండ్ మనం ఇంతకు ముందు కూడా టీ సెల్స్ అండ్ సిఏఆర్టీ సెల్ థెరపీ, బీ సెల్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు హిందూ ఆర్టికల్స్లో భాగంగా డిస్కస్ చేసుకున్నాం. హోప్ యూ రిమెంబర్ ఇట్. అండ్ ఈ ఆర్టికల్లో భాగంగా కూడా మనం ఆ కాన్సెప్ట్స్ అనేవి ఒకసారి రివైజ్ చేద్దాం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఇటువంటి సిఏఆర్టీ థెరపీ పైన కూడా ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. అండ్ రీసెంట్ టైమ్స్లో న్యూస్లో ఉంది కాబట్టి ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే లాస్ట్ ఆర్టికల్, హౌ విల్ రైల్వే టు సైరంగ్ హెల్ప్ ఇన్ రీజనల్ కనెక్టివిటీ. సో అసలు ఏంటి రైల్ ప్రాజెక్ట్, దీని యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి, దీనికి యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఉన్న లింకేజ్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Here we have an important announcement of Anthromap course, Master Anthro through PYQs. This is a course by Sairam sir. And దీని యొక్క ఫీచర్స్ చూసినట్లయితే ఆంథ్రోపాలజీ సిలబస్ మొత్తాన్ని కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ థీమ్స్తో రివైజ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు బెస్ట్ క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాం విత్ ఎంబెలిష్మెంట్స్, వాల్యూ ఎడిషన్ బాక్సెస్ అండ్ కేస్ స్టడీస్, సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. అండ్ 2 కాంప్రహెన్సివ్ టెస్ట్ ఉంటాయి విత్ ఇవాల్యుయేషన్, ఫ్యాకల్టీతో మెంటర్షిప్ కాల్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్రిచ్మెంట్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీ ఆప్షనల్ ఆంథ్రోపాలజీ అయినట్లయితే ప్లీజ్ డూ ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్. And here we have GS3 Trinetra course, See Beyond, Write Beyond and Rank Beyond. This is a course by Venkat sir and Vaishnavi ma'am. ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే మీకు GS3 సిలబస్ మొత్తం కూడా PYQ బేస్డ్ థిమాటిక్ అప్రోచ్తో కవర్ చేయడం జరుగుతుంది. ఇన్ డెప్త్ థిమాటిక్ అనాలిసిస్ సెషన్స్ ఉంటాయి, స్మార్ట్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అండ్ రెడీ టు యూస్ టెంప్లేట్స్, స్టాటిక్ పార్ట్ని కరెంట్ అఫైర్స్తో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ GS3 PYQస్కి సంబంధించి మోడల్ ఆన్సర్స్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్ మాక్ టెస్ట్తో పాటుగా రివార్డ్స్ కూడా ఉంటాయి, లైక్ విన్ 1 year సబ్స్క్రిప్షన్ ఆఫ్ ది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ మెనీ మోర్. సో చెక్అవుట్ దిస్ కోర్స్ అండ్ ఎన్రోల్ నౌ. ఏపీపీఎస్సీ లేదా టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, సో ఈ కోర్సెస్ మీకోసమే. ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క హైలైట్స్ చూసినట్లయితే 1000+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి, టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఆన్సర్ రైటింగ్కి సంబంధించి డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి, అండ్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ కూడా ఉంటుంది. సో మీరు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే రిజిస్టర్ ఇన్ దిస్ కోర్స్. అండ్ ఈ కోర్స్ యొక్క ఫీ అనేది మీరు ఈఎంఐ పద్ధతిలో కూడా పే చేయొచ్చు. సో అవైల్ దిస్ ఆపర్చునిటీ అండ్ రిజిస్టర్ నౌ. ఏపీపీఎస్సీతో పాటుగా టీజీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది ఫర్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. అండ్ దీనిలో భాగంగా మీకు 1000+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి, టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఆన్సర్ రైటింగ్కి సంబంధించి డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి, అండ్ తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ అనేది ఉంటుంది. అండ్ ఈ ఫీ కూడా మీరు ఈఎంఐ పద్ధతిలో కూడా పే చేయొచ్చు. సో డూ అవైల్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఎన్రోల్ నౌ. గ్రూప్ 1తో పాటుగా గ్రూప్ 2కి సంబంధించిన కోర్సెస్ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి సంబంధించి బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ మనం లాంచ్ చేయడం జరిగింది. అండ్ వీటిలో భాగంగా మీకు 1000+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి, టాపిక్ వైజ్గా స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ఉంటాయి. ఏపీపీఎస్సీ కోర్స్లో ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ ఉంటుంది. అండ్ టీజీపీఎస్సీ కోర్స్లో తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ అనేది ఉంటుంది. సో మీరు ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే చెక్అవుట్ దిస్ కోర్సెస్ అండ్ రిజిస్టర్ నౌ. హియర్ వీ హ్యావ్ ఇండియన్ ఎకానమీ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. దీని యొక్క ఫీచర్స్ చూసినట్లయితే యుల్ హ్యావ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ బై వెంకట్ సార్, వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటి యొక్క సాఫ్ట్ కాపీ అనేది మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఆన్ డిమాండ్ 1-to-1 మెంటర్షిప్ జూమ్ కాల్స్ విత్ వెంకట్ సార్, అండ్ టాపిక్ వైజ్గా యూపీఎస్సీ PYQs యొక్క అనాలిసిస్ కూడా చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ డూ ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్. హియర్ వీ హ్యావ్ వరల్డ్ హిస్టరీ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. దీని యొక్క ఫీచర్స్ చూసినట్లయితే యుల్ హ్యావ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ బై సాయిరామ్ సార్ అండ్ వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీని యొక్క సాఫ్ట్ కాపీ అనేది మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఆన్ డిమాండ్ 1-to-1 మెంటర్షిప్ జూమ్ కాల్స్ విత్ సాయిరామ్ సార్, అండ్ వరల్డ్ హిస్టరీ టాపిక్స్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఎథిక్స్తో రిలేట్ చేయడం జరుగుతుంది అండ్ ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ టాపిక్ వైజ్గా యూపీఎస్సీ PYQs యొక్క అనాలిసిస్ అండ్ మోడల్ ఆన్సర్స్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో చెక్అవుట్ దిస్ కోర్స్ అండ్ ఎన్రోల్ నౌ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ఆర్టికల్, హౌ విల్ ట్రంప్స్ టారిఫ్స్ ఇంపాక్ట్ ఇండియా.
ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అనేది మనం ఆల్రెడీ చూసాం. సో ఎందుకు న్యూస్లో ఉంది అంటే July 30, 2025. సో రీసెంట్గానే లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియన్ ఇంపోర్ట్స్ పైన 25% టారిఫ్స్ అనేవి ఇంపోజ్ చేయడం జరిగింది. రైట్. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ఒక ఆర్టికల్ డిస్కస్ చేసుకున్నాం. హోప్ యూ హావ్ సీన్ ఇట్. రైట్. సో ఈ విధంగా టారిఫ్స్ అనేవి ఇంపోజ్ చేయడం వలన ఇండియా యుఎస్ మధ్య ఉన్న ట్రేడ్ టైస్ మధ్య ఉన్న అన్సర్టైనిటీ ఏదైతే ఉందో ఇది రివైవ్ అయింది. అండ్ అదేవిధంగా ఈ రెండు కంట్రీస్ మధ్య ఉన్న బైలేటరల్ ఎకనామిక్ రిలేషన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. సో ఎందుకు ఈ విధంగా టారిఫ్స్ ఇంపోజ్ చేయడం జరిగింది, ఇటువంటి అనౌన్స్మెంట్ వెనుకున్న కారణాలు ఏంటనేది మనం చూసినట్లయితే ఫస్ట్ రీజన్ వచ్చేసి యూఎస్లో ఉన్న ట్రేడ్ డెఫిసిట్. సో ఇది మన ఫస్ట్ రీజన్గా చెప్పొచ్చు. సో ఈ విధమైన అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కాబట్టి దాని వెనుకున్న కారణాలు ఏంటనేది కూడా మనకు తెలిసి ఉండాలి. సో ఏంటి రీజన్ అంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి మనకు యూఎస్ ట్రేడ్ డెఫిసిట్. సో యూఎస్ గూడ్స్కి సంబంధించి ఇండియాతో ఉన్న ట్రేడ్ ఏదైతే ఉందో దానిలో డెఫిసిట్ అనేది ఉంది. సో ఎందుకు ఈ విధంగా డెఫిసిట్ ఉంది, దానికి సంబంధించిన రీజన్స్ అనేవి మనం చూసినట్లయితే డేటా ప్రకారం 2024లో ఇట్ ఈస్ $45.7 billion. రైట్. ఈ ట్రేడ్ డెఫిసిట్ ఇట్ రీచ్ $45.7 billion in 2024. సో 2023తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇట్ ఈస్ అ ఇంక్రీజ్ ఆఫ్ 5.4%. సో ట్రేడ్ డెఫిసిట్ ఇంక్రీజ్ అయింది. సో డెఫిసిట్ ఇంక్రీజ్ అయింది అంటే ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి, మనకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ మధ్య ఉన్న ఆ డిఫరెన్స్నే ట్రేడ్ డెఫిసిట్ అంటాం. రైట్. సో మన కంట్రీలోంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ కంటే కూడా ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ట్రేడ్ డెఫిసిట్గా చెప్తాం. రైట్. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే ఇటువంటి ఇంబ్యాలెన్స్ వలన ఇట్స్ అన్ ఎవిడెన్స్ ఆఫ్ అన్ఫేర్ ట్రేడింగ్. అండ్ ఆ అన్ఫేర్ ట్రేడింగ్ని కరెక్ట్ చేయడం కోసం ఈ విధమైన టారిఫ్స్ని ఇంపోజ్ చేయడం జరుగుతుంది. రైట్. సో యుఎస్ గవర్నమెంట్ యుఎస్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్న రీజనింగ్ ఇది. రైట్. సో ఫస్ట్ రీజనింగ్ వచ్చేసి ఇది, దట్ ఈస్ ట్రేడ్ డెఫిసిట్ ఇన్ యుఎస్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్ దట్ దే గేవ్. సో వాట్ అబౌట్ ద నెక్స్ట్ రీజన్? సో నెక్స్ట్ రీజన్ మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ఇండియాస్ ట్రేడ్ బ్యారియర్స్. రైట్. సో ఇండియాతో ఉన్న కొన్ని ట్రేడ్ బ్యారియర్స్ ఏంటి అంటే ఇండియాలో మనకు అగ్రికల్చరల్ సబ్సిడీస్ ఉంటాయి అండ్ ఎస్పీఎస్ మెజర్స్ అంటే శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్. సో వీటినన్నిటినీ కూడా యుఎస్ నాన్ మానిటరీ ట్రేడ్ బ్యారియర్స్గా చూస్తుంది. సో దిస్ ఈస్ ఇంపెండింగ్ యుఎస్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్. అండ్ ఇండియా ఏమంటుందంటే మన కంట్రీ యొక్క డొమెస్టిక్ ఫుడ్ సెక్యూరిటీని మెయింటైన్ చేయడానికి ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుంది, ఇవన్నీ ఎసెన్షియల్ అని ఇండియా చెప్తుంది. బట్ యుఎస్ ఏంటంటే ఇటువంటి సబ్సిడీస్ అండ్ ఎస్పీఎస్ మెజర్స్ని నాన్ మానిటరీ ట్రేడ్ బ్యారియర్స్గా చూడడం జరుగుతుంది. సో ఇదొక ఇష్యూ. దెన్ వీ నో అబౌట్ ఇండియా రష్యా టైస్. రైట్. సో ఇది కూడా ఒక ఇష్యూగా ఉంది, ఇది కూడా ఒక రీజన్ అని మనం చెప్పొచ్చు. సో ద ప్రపోజ్డ్ రష్యన్ శాంక్షన్ యాక్ట్ 2025. సో దీని ద్వారా ఏంటంటే ఏ కంట్రీస్ అయితే రష్యన్ ఆయిల్ అండ్ ఎనర్జీ ప్రోడక్ట్స్ని ఇంపోజ్ చేసుకుంటున్నాయో ఆ కంట్రీ పైన 500% డ్యూటీస్ అనేవి ఇంపోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. రైట్. సో రిమెంబర్ దిస్ రష్యన్ శాంక్షన్స్ యాక్ట్ 2025. సో ఈ రష్యన్ శాంక్షన్స్ యాక్ట్ 2025 ద్వారా ఏవైతే దేశాలు రష్యా యొక్క ఆయిల్ అండ్ ఎనర్జీ ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయో వాటిపైన 500% డ్యూటీస్ అనేవి ఇంపోజ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఇండియాకి సంబంధించి ఎస్పెషలీ రష్యాతో ఏదైతే డిఫెన్స్ టైజ్ అండ్ ఎనర్జీ ట్రేడ్ టైజ్ ఉన్నాయో ఇవి ఎక్కువగా దేర్ ఇస్ మోర్ అండర్ స్క్రూటినీ. రైట్. అండ్ అదేవిధంగా బ్రిక్స్లో ఇండియా యొక్క రోల్. రైట్. సో ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, రీజనల్ ఆర్గనైజేషన్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, లైక్ బ్రిక్స్ అండ్ ఆల్. వీటిపైన ప్రీవియస్ ఇయర్స్లో కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో వీటి యొక్క బ్యాక్గ్రౌండ్ అండ్ ఇవి ఎప్పుడు ఫామ్ అయ్యాయి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, దానిలో ఏ కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్నీ ఇంపార్టెంట్. రైట్. సో యూఎస్ ఏంటంటే ఈ బ్రిక్స్ గ్రూపింగ్ని ఒక యాంటీ డాలర్ అలయన్స్గా చూస్తుంది. అండ్ ఆల్సో ఇండియా సపోర్ట్ ఫర్ ఆల్టర్నేటివ్ పేమెంట్ సిస్టమ్స్. ఇట్ హ్యాస్ యాడెడ్ టు వాషింగ్టన్స్ యాంగ్జైటీస్. రైట్. సో ఇండియాస్ రోల్ ఇన్ బ్రిక్స్ అనేది కూడా ఒక మేజర్ ఛాలెంజ్గా చెప్పొచ్చు. ఇండియాలో ఏ సెక్టర్స్ ఈ టారిఫ్ రిస్క్స్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నాయంటే ఫస్ట్ ఈజ్ ఆర్
ఎలక్ట్రానిక్స్ అండ్ ఆర్ టెక్నాలజీ. సో ఏ సెక్టర్స్ ఎక్స్పోజ్ అవుతున్నాయి ఎక్కువ అనేది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ దిస్, రైట్? సో ఇండియా 2025లోని Q2 సెకండ్ క్వార్టర్లో చూసినట్లయితే యూఎస్ నుండి ఇట్ హ్యాస్ బికమ్ ద లార్జెస్ట్ ఐఫోన్ ఎక్స్పోర్టర్ టు ద యూఎస్, రైట్? సో దిస్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు 44% ఆఫ్ యూఎస్ ఐఫోన్ ఇంపోర్ట్స్. సో టారిఫ్స్ దే థ్రెటన్ యాపిల్స్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఇన్ ఇండియా. సో యాపిల్ ఇండియాలో కొంత యాపిల్ కంపెనీ ఎక్స్పాన్షన్ చేయాలి అనుకుంటుంది, బట్ ఈ విధమైన టారిఫ్స్ అనేవి ఇంపోజ్ చేసినట్లయితే యాపిల్ కంపెనీ కూడా ఆ థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ఆలోచించుకునే పరిస్థితి వస్తుంది, ఎందుకంటే ఇట్ విల్ హ్యావ్ మోర్ టారిఫ్ రిస్క్స్, రైట్? అండ్ కమింగ్ టు ఫార్మస్యూటికల్స్. సో మన ఫార్మా సెక్టర్. సో వాట్ అబౌట్ దిస్ ఫార్మా సెక్టర్? ఇండియా సప్లైస్ 50% ఆఫ్ యుఎస్ జెనరిక్ డ్రగ్ మార్కెట్. సో యుఎస్ యొక్క ఈ జెనరిక్ డ్రగ్ మార్కెట్ ఏదైతే ఉందో దానిలో 50% అనేది ఇండియా సప్లై చేస్తుంది. అండ్ ఈ విధమైన టారిఫ్స్ అనేవి ఇంపోజ్ చేయడం వలన ఈ సెక్టర్ కూడా చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది, రైట్? సో దీనివల్ల యూఎస్లో డ్రగ్ అఫోర్డబిలిటీ అనేది ఇంపాక్ట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ ఇంపాక్ట్ మార్జిన్స్ ఫర్ ఇండియన్ ఫర్మ్స్, రైట్? దెన్ మన నెక్స్ట్ సెక్టర్ జెమ్స్ అండ్ జ్యువెలరీ సెక్టర్. ఈ సెక్టర్ కూడా ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకు అంటే యుఎస్ అకౌంట్స్ ఫర్ 30% ఆఫ్ ఇండియాస్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్. అంటే ఇండియా నుండి ఏవైతే మనం జ్యువెలరీ ఎక్స్పోర్ట్ చేస్తున్నామో జెమ్స్ అండ్ జ్యువెలరీ, దానిలో 30% మనం యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, రైట్? సో టారిఫ్స్ ఇంపోజ్ అయ్యాయంటే ఏమవుతుంది? టారిఫ్స్ వలన వాటి యొక్క కాస్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, రైట్? ఆబ్వియస్లీ టారిఫ్స్ ఇంపోజ్ చేసినప్పుడు ఏమవుతుంది? వాటి యొక్క ప్రైస్ ఆర్ కాస్ట్ అనేది పెరుగుతుంది. సో దట్ వలన కాంపిటేటివ్నెస్ అనేది తగ్గుతుంది. సో దీనివల్ల సప్లై చైన్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దెన్ నెక్స్ట్ సెక్టర్ ఇస్ టెక్స్టైల్స్ అండ్ అపారల్, రైట్? సో ఎస్పెషలీ ఈ టెక్స్టైల్స్ అండ్ అపారల్ సెక్టర్లో చూసినట్లయితే ఆల్రెడీ కొన్ని ఆర్డర్స్ అనేవి క్యాన్సిల్ చేస్తున్నారు. సో ఎక్స్పోర్టర్స్ ఆర్ ఆల్రెడీ ఫేసింగ్ దిస్ ఇష్యూ, రైట్? సో ఈ విధంగా ప్రైస్ హైక్స్ అనేవి జరిగినట్లయితే, ప్రైజెస్ ఇంక్రీజ్ అయినట్లయితే ఇండియన్ ప్రోడక్ట్స్ ఏమవుతాయి? అన్కాంపిటేటివ్గా అవుతాయి, రైట్? అండ్ రీజనల్గా కంపారిటివ్ రీజనల్ డిసడ్వాంటేజ్ ఎవరికి ఉంటుంది అనేది మనం చూసినట్లయితే ఇండియాస్ ఎక్స్పోర్టర్స్ ఫేస్ హయ్యర్ టారిఫ్స్ దాన్ రీజనల్ పియర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి సీ జపాన్, EU, South Korea, for them it's 15%. అండ్ ఇండోనేషియా చూసినట్లయితే 19%, అండ్ వియత్నాం 20%, అండ్ ఇండియా 25%, రైట్? సో మనకున్న చుట్టుపక్కల ఉన్న రీజన్స్లో చూసినట్లయితే అదర్ రీజన్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు మనకు కంపారిటివ్గా రీజనల్ డిసడ్వాంటేజ్ అనేది ఉంది. సో ఈ పర్సంటేజెస్ ద్వారా మనకి ఇది తెలుస్తుంది, రైట్? యూ కెన్ క్లియర్లీ సీ దాట్ విత్ దీస్ పర్సంటేజెస్, రైట్? సో ఇక్కడ మనం చూడొచ్చు ఇండియా యుఎస్ ట్రేడ్ ల్యాండ్స్కేప్ ఏ విధంగా ఉందని. సో 2024 అండ్ 25, సో ఈ డేటా చూసినట్లయితే బైలేటరల్ ట్రేడ్ అనేది ఇట్ హ్యాస్ రీచ్డ్ $131.84 బిలియన్, రైట్? అండ్ ఇండియా నుండి యుఎస్కి ఏవైతే ఎక్స్పోర్ట్స్ వెళ్తున్నాయో దీస్ ఆర్ $87 బిలియన్. సో ఎక్కువగా ఏ సెక్టర్స్లో ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతున్నాయని మనం చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ సెక్టర్, రైట్? ఫార్మస్యూటికల్స్ అంటే మన ఫార్మా సెక్టర్, అండ్ అదేవిధంగా టెక్స్టైల్స్, అండ్ దెన్ జెమ్స్ అండ్ జ్యువెలరీ, రైట్? అండ్ ఈ 2 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇండియా యుఎస్, ఈ 2 కంట్రీస్కి ఒక టార్గెట్ ఉంది. సో ఆ టార్గెట్ ఏంటి? 2030 ఇయర్ వచ్చేసరికి ఒక బైలేటరల్ అగ్రిమెంట్ ద్వారా ఈ గోల్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో టార్గెట్ ఏంటంటే టు రీచ్ $500 బిలియన్ ట్రేడ్ బై 2030. ఇది ఇండియా యుఎస్ మధ్య ఉన్న ఒక టార్గెట్, రైట్? సో దీని అంతటికి సంబంధించి ఉన్న లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంటి అండ్ WTO కన్సిడరేషన్స్ అనేది మనం చూసినట్లయితే యుఎస్ కొన్ని డొమెస్టిక్ లాస్ని యూజ్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ Section 232 నేషనల్ సెక్యూరిటీ, అండ్ Section 301 unfair practices, and IEEPA for economic
emergency to justify this యూనిలేటరల్ టారిఫ్స్. సో ఇండియా ఏంటంటే ఈ యుఎస్ ఏదైతే టారిఫ్స్ అనేవి ఇంపోజ్ చేయడం జరిగిందో వీటిని WTOలో ఛాలెంజ్ చేయడం జరిగింది, ఎస్పెషలీ ఆన్ స్టీల్ అండ్ అల్యూమినియం. ఈ రెండు సెక్టర్స్లో ఏవైతే టారిఫ్స్ ఇంపోజ్ చేయడం జరిగిందో వీటికి సంబంధించి ఇండియా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTOలో ఛాలెంజ్ చేయడం జరిగింది. అండ్ WTO రూల్స్ ప్రకారం we reserve the right for retaliatory duties, రైట్. సో యుఎస్ ఇంపోజ్ చేసింది కాబట్టి తిరిగి మనం కూడా ఇంపోజ్ చేసే ఆ రైట్ అనేది ఉంటుంది. సో ఇష్యూ అంతటిలో కూడా ఎటువంటి ఛాలెంజెస్ని మనం ఫేస్ చేస్తున్నాం అనేది చూసినట్లయితే, సో ఈ విధంగా మనం కంప్లీట్గా ఓవరాల్ వ్యూ అనేది ఉండాలి ఈ టాపిక్ పైన. మనం ఏ టాపిక్ పైన అయినా కూడా దాని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అండ్ ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం, దానికి సంబంధించిన వే ఫార్వర్డ్ ఏంటి, సో ఈ విధంగా మనం ఆ టాపిక్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కమింగ్ టు ద ఛాలెంజెస్ ఇన్వాల్వ్డ్, వీ హ్యావ్ సెక్టోరల్ వల్నరబిలిటీస్, రైట్. సో డిఫరెంట్ సెక్టర్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. హోప్ యూ ఆర్ క్లియర్ విత్ దట్. సో నౌ ఇఫ్ వీ లుక్ అట్ సెక్టోరల్ వల్నరబిలిటీ అండ్ ఎక్స్పోర్ట్ షాక్స్, ఈ విధంగా 25% టారిఫ్స్ అనేవి ఇంపోజ్ చేయడం వలన ఇండియా నుండి వెళ్ళే మేజర్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ సెక్టర్, ఫార్మా సెక్టర్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, టెక్స్టైల్స్, ఈ విధమైన సెక్టర్స్ చాలా వరకు ఇంపాక్ట్ అవుతాయి. అండ్ మనం ఆల్రెడీ చూసాం రీజనల్గా ఉన్న చుట్టుపక్కల ఉన్న అదర్ కంట్రీస్ అండ్ అదర్ రీజన్స్ చూసినట్లయితే మనకు కంపారిటివ్ డిసడ్వాంటేజ్ అనేది ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం జపాన్, సౌత్ కొరియా, వియత్నాంలో ఎంత పర్సంటేజ్ ఉందనేది చూసాం. సో దీనివల్ల ఏమవుతుంది, ఇండియాలోని ఆర్డర్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అవ్వడం మనం చూస్తున్నాం. ఈ ఆర్డర్స్ ఏమవుతాయి, డైవర్ట్ అవుతాయి వేరే రీజనల్ పియర్స్కి. అండ్ అదేవిధంగా మన యొక్క సప్లై చైన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి, రైట్. అండ్ వీ ఆల్సో ఫేస్ అన్ ఇష్యూ ఆఫ్ ట్రేడ్ డైవర్సిఫికేషన్ డెఫిసిట్, రైట్. సో ఎఫర్ట్స్ అనేవి పెట్టినప్పటికీ కూడా ఇండియా యొక్క ఎక్స్పోర్ట్ బాస్కెట్ ఇట్ రిమైన్స్ US సెంట్రిక్ అండ్ సెవరల్ హై రెవెన్యూ సెక్టర్స్. సో ఆల్టర్నేట్ మార్కెట్స్లో లిమిటెడ్ పెనట్రేషన్ ఉండడం వలన, లైక్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఎట్సెట్రా, దీనివల్ల మనం ఎక్కువగా ట్రేడ్ షాక్స్ అనేవి ఫేస్ చేసే అవకాశం ఉంది, రైట్. అండ్ దెన్ వీ ఆల్సో ఫేస్ అన్ ఇష్యూ ఆఫ్ డిప్లొమాటిక్ డైలమా, రైట్. సో ఏంటి డిప్లొమాటిక్ డైలమా? సో వీఆర్ అవేర్ ఆఫ్ ఇట్, రష్యా వర్సెస్ US. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం రష్యన్ శాంక్షన్స్ యాక్ట్ 2025 అని. సో దీని ప్రకారం ఏవైతే దేశాలు రష్యాతో ట్రేడ్ చేస్తున్నాయో ఆ కంట్రీస్ పైన 500% డ్యూటీస్ అనేవి ఇంపోజ్ చేస్తామని థ్రెటన్ చేస్తున్నారు, రైట్. అండ్ ఇండియాకి రష్యాతో డిఫెన్స్ అండ్ ఎనర్జీ టైస్ ఉన్నాయి. సో ఇట్ ఎక్స్పోజెస్ అస్ టు సెకండరీ శాంక్షన్స్. సో దీనివల్ల మన స్ట్రాటజిక్ అటానమీ కాంప్లికేట్ అవుతుంది. దీంతో పాటుగా వీ ఆల్సో హ్యావ్ అ ఛాలెంజ్, వీఆర్ ఆల్సో ఫేసింగ్ అ ఛాలెంజ్ విత్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ పర్సెప్షన్. సో ఎందుకంటే ఇండియాలో మనం ఆల్రెడీ చెప్పుకున్న అగ్రికల్చరల్ సబ్సిడీస్ ఉన్నాయి, SPS మెషర్స్ ఉన్నాయి, వీటిని US నాన్ టారిఫ్ ట్రేడ్ బ్యారియర్స్గా చూస్తుంది. అండ్ ఇండియాకి సంబంధించి ఇవి మన కంట్రీలోని ఫుడ్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్, బట్ US వీటిని ప్రొటెక్షనిస్ట్ పాలసీస్గా చూస్తుంది. అండ్ వీ ఆల్సో హ్యావ్ సమ్ ఇష్యూస్ లైక్ లీగల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ లిమిటేషన్స్, రైట్. సో వీఆర్ ఆల్సో ఫేసింగ్ దీస్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ అండ్ ఇన్స్టిట్యూషనల్ లిమిటేషన్స్. సో US ఈ విధంగా టారిఫ్స్ ఇంపోజ్ చేయడం వలన ఇండియా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో వీటిని ఛాలెంజ్ చేయడం జరిగింది. బట్ దిస్ ఇస్ వీకెండ్ బై ద పెరాలిసిస్ ఆఫ్ WTO appellate body and US dependence on section 232 and section 301, వీటిని ఆల్రెడీ మనం చూసాం. సో ఇవేంటంటే యూనిలేటరల్గా ట్రేడ్ యాక్షన్స్ని అలౌ చేస్తున్నాయి. సో యూనిలేటరల్గా అంటే ఒక్క కంట్రీయే డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది, రైట్. సో బైలేటరల్గా అంటే రెండు కంట్రీస్ కలిపి డిస్కస్ చేసుకుని డెసిషన్ తీసుకుంటే దాన్ని మనం బైలేటరల్ అంటాం. సో యూనిలేటరల్గా ఒక్క కంట్రీ డెసిషన్ తీసుకున్నప్పుడు దాన్ని యూనిలేటరల్ అంటాం. సో దీనివలన ఇట్ ఈస్ ఎరోడింగ్ మల్టీలేటరల్ అకౌంటబిలిటీ. అండ్ దీంతో పాటుగా ఇన్వెస్టర్స్కి సంబంధించి అండ్ దెర్ ఇస్ ఆల్సో బిజినెస్ అన్సర్టైనిటీ, రైట్. సో ఆబ్వియస్లీ ఇటువంటి టారిఫ్స్ అనేవి ఉన్నప్పుడు అన్సర్టైనిటీ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ట్రేడ్ ఇన్స్టెబిలిటీ వలన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఎస్పెషలీ మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం, మేజర్ ఎగ్జాంపుల్ ఇస్ యాపిల్ కంపెనీ, రైట్.
యాపిల్ ఏంటంటే తన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటుంది. బట్ ఈ విధమైన స్టెబిలిటీ అండ్ అన్సర్టైనిటీ ఉండడం వలన ఇటువంటి ఐడియాస్ ఏవైతే ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పాన్షన్ అనేవి ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. అండ్ మన టెక్స్టైల్ అండ్ ఫార్మా ఎక్స్పోర్టర్స్ కూడా దే ఫేస్ సప్లై కాంట్రాక్ట్ విత్డ్రాల్స్, రైట్. సో వీటి వలన ఆపరేషనల్ రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం మనం ఫేస్ చేస్తున్న కొన్ని ఛాలెంజెస్. మరి దీనికి ఏంటి సొల్యూషన్? వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? వాట్ ఆర్ ద పాసిబుల్ సొల్యూషన్స్? ఇండియా ఏం చేయొచ్చు? సో ఇది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఛాలెంజెస్ని మెన్షన్ చేసి వదిలేయకూడదు. ఎప్పుడు కూడా ఏదైతే మనం ఛాలెంజెస్ని మెన్షన్ చేస్తామో దానికి సంబంధించి కొన్ని సొల్యూషన్స్ని కూడా మనం సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇష్యూకి సంబంధించి సొల్యూషన్స్ చూసినట్లయితే ఎక్స్పోర్ట్ డైవర్సిఫికేషన్. సో దీన్ని మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం ఇది స్పీడప్ చేయాల్సి ఉంటుంది, ఎక్స్పోర్ట్ డైవర్సిఫికేషన్. సో కేవలం యూఎస్ పైన డిపెండ్ అవ్వకుండా మన ట్రేడ్ టైస్ని మనం ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలి. సో ఎవరితో ఎన్హాన్స్ చేసుకోవచ్చు అంటే లైక్ ఆసియాన్ కంట్రీస్ ఉంటాయి, అండ్ యూరోపియన్ యూనియన్, లాటిన్ అమెరికా, ఆఫ్రికన్ కంట్రీస్, మిడిల్ ఈస్టర్న్ ఎకానమీస్, వీటితో ట్రేడ్ టైస్ని మనం ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా EU లాంటి బ్లాక్స్ ఉన్నాయి, అదేవిధంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఉంటుంది. సో ఇటువంటి వాటితో ఏంటంటే మనం వీ కెన్ గో ఫర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఆర్ FTAs. సో ఈ విధంగా మన ఎక్స్పోర్ట్ని డైవర్సిఫై చేసుకోవచ్చు. సో ఎప్పుడు కూడా దెర్ ఇస్ అ సేయింగ్ దట్ డూ నాట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్, రైట్. సో హోప్ యూ నో దిస్. ఎప్పుడు కూడా మనం ఒక్క సింగిల్ కంట్రీ పైన డిపెండ్ అవ్వకూడదు. ఒక కంట్రీ పైన డిపెండ్ అయితే ఏమవుతుంది, ఇన్ కేస్ ఆ కంట్రీతో మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఈ విధంగా ఏదైనా టారిఫ్ ఇంపోజిషన్ లాంటివి జరిగినా, రైట్. అండ్ చైనా విషయంలో కూడా ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. రేర్ ఎర్త్ మెటల్స్కి సంబంధించి, రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి ఈ విధంగా చైనా పైనే వరల్డ్ కంట్రీస్ అన్ని డిపెండ్ అవ్వడం వల్ల ఏమైంది, చైనా ఎప్పుడైతే కొన్ని డెసిషన్స్ తీసుకుందో దానివల్ల మొత్తం వరల్డ్ కంట్రీస్ ఇంపాక్ట్ అవుతున్నాయి. సో అందు గురించి ఒక కంట్రీ పైన డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు, మనం డైవర్సిఫై చేసుకోవాలి మన ఎక్స్పోర్ట్ బాస్కెట్ని. సో దాట్ ఈస్ వన్ సొల్యూషన్. దెన్ స్ట్రెంగ్థెన్ డొమెస్టిక్ కాంపిటేటివ్నెస్. మన కంట్రీలో డొమెస్టిక్ కాంపిటేటివ్నెస్ని మనం ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎన్హాన్స్ చేసుకోవాలి, రైట్. సో దీనికోసం మనం ఏం చేయొచ్చు అంటే PLIs అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అండ్ మేక్ ఇన్ ఇండియా. సో ఇటువంటి స్కీమ్స్ ద్వారా మన కంట్రీలో డొమెస్టిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ని మనం ఇంకా ఎన్హాన్స్ చేయాలి. అండ్ అదేవిధంగా క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సప్లై చైన్ రెసిలియన్స్, వాల్యూ ఎడిషన్, వీటిలో ఎక్కువ మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే వీ కెన్ ఇంప్రూవ్ ఎక్స్పోర్ట్ రెడీనెస్. అండ్ స్ట్రాటజిక్ ట్రేడ్ డిప్లొమసీ. సో దీన్ని కూడా మనం ఇంకా స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి. సో దీనికోసం మనం ట్రాక్ టు డిప్లొమసీని యూస్ చేయొచ్చు, బ్యాక్ ఛానల్ ఎంగేజ్మెంట్స్ని యూస్ చేయొచ్చు, రైట్. సో వీటి ద్వారా ఈ విధంగా యూఎస్తో ఉన్న కొన్ని ఈ బైలేటరల్ టెన్షన్స్ని డీఎస్కలేట్ చేసే ఛాన్స్ ఉంటుంది, రైట్. అండ్ అదేవిధంగా సెక్టర్ స్పెసిఫిక్ ఎగ్జంప్షన్స్ కోసం మనం నెగోషియేట్ చేయాలి, రైట్. లేదా ఫేజ్డ్ టారిఫ్స్ కావాలని చెప్పి మనం నెగోషియేట్ చేయొచ్చు అండర్ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఆర్ BTA, రైట్. అండ్ దెన్ రీబ్యాలెన్స్ ఆర్ స్ట్రాటజిక్ అటానమీ, రైట్. సో మనం ఏంటంటే డిఫరెంట్ పవర్ బ్లాక్స్ మధ్య ఒక ఈక్విడిస్టెంట్ ఫారిన్ పాలసీని మెయింటైన్ చేయాలి. అంటే మనకు 2 పవర్ బ్లాక్స్ ఉన్నప్పుడు రెండిటి నుండి కూడా ఈక్వల్ డిస్టెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో దేనికి కూడా అతిగా దగ్గరగా ఉండకుండా రెండిటి మధ్య ఒక ఈక్వల్ డిస్టెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. దాన్ని ఈక్విడిస్టెంట్ ఫారిన్ పాలసీ అంటాం, రైట్. సో వీ హ్యావ్ టు రెసిస్ట్ ద ప్రెషర్ టు పిక్ సైడ్స్. సో ఈ 2 బ్లాక్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక బ్లాక్ మా సైడ్ రండి, మమ్మల్ని పిక్ చేసుకోండి, మాతో ఎక్కువ ట్రేడ్ అనేది చేయండి, ఇంకొక బ్లాక్ని ఎక్కువగా వాళ్ళతో ట్రేడ్ చేయొద్దు అని అడగడం జరుగుతుంది. సో 2 పవర్ బ్లాక్స్ కూడా ఈ విధంగానే చెప్తాయి. సో మనం ఏంటంటే ఏ బ్లాక్ సైడ్ కూడా వెళ్ళకుండా ఒక ఈక్వి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మల్టీలేటరల్గా G20 ఉంది, బ్రిక్స్ ఉంది, క్వాడ్ ఉంది. సో ఇటువంటి ఫోరమ్స్ని మనం యూజ్ చేసుకోవాలి టు షేప్ గ్లోబల్ ట్రేడ్ నార్మ్స్ ఇన్ అ మల్టీపోలర్ ఆర్డర్. అండ్ మార్కెట్ యాక్సెస్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ మార్కెట్ యాక్సెస్కి సంబంధించి పాలసీ రిఫార్మ్స్ని తీసుకురావాలి. సో వీ హ్యావ్ టు రేషనలైజ్ SPS స్టాండర్డ్స్ అండ్ అగ్రికల్చరల్ ట్రేడ్ పాలసీస్ ఇన్ లైన్ విత్
WTO కంపాటబుల్ ఫ్రేమ్వర్క్స్ అండ్ మల్టీలేటరల్గా డిస్ప్యూట్ రిఫార్మ్ అడ్వకేసీ అనేది ఉండాలి. సో WTO అపిలేట్ బాడీని రీవైటలైజ్ చేయాలి అండ్ ట్రేడ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్లో కూడా ఇంకా రిఫార్మ్స్ తీసుకురావాలి. అండ్ ఆల్సో బిల్డ్ డొమెస్టిక్ షాక్ అబ్జార్బర్స్, అంటే సెక్టోరల్ ఎక్స్పోర్ట్ రెసిలియన్స్ ఫండ్స్ని సెటప్ చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే గ్లోబల్గా ఏదైనా మార్కెట్ వాలటాలిటీ ఉన్నా కూడా వీ కెన్ ఆఫర్ ఇన్సూరెన్స్ ఫర్ ఇట్, రైట్. అండ్ ఎక్స్పోర్ట్ సెక్టర్స్లో ఇంకా R&D కూడా మనం ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి, రైట్. సో ఈ విధమైన సొల్యూషన్స్ అనేవి మనం సజెస్ట్ చేయొచ్చు. సో ఈ టాపిక్కి సంబంధించి డిఫరెంట్ డైమెన్షన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. దీనిపైన ఒక ప్రాక్టీస్ మెయిన్స్ క్వశ్చన్ అనేది చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ యూనిలేటరల్ ట్రేడ్ మెషర్స్ బై మేజర్ ఎకానమీస్ ఆన్ ఇండియాస్ ఎక్స్పోర్ట్ స్ట్రాటజీ. సో ఇండియా యొక్క ఎక్స్పోర్ట్ స్ట్రాటజీ పైన ఈ విధంగా ఏదైనా ఒక కంట్రీ యూనిలేటరల్గా, అంటే ఆ కంట్రీ మాత్రమే ఒక యూనిలేటరల్గా డెసిషన్ తీసుకొని ట్రేడ్ మెషర్స్ అనేవి ఇంపోజ్ చేసినప్పుడు అటువంటి మేజర్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ మన కాంటెక్స్లో US, రైట్. సో US మాత్రమే కాకుండా ఈ విధమైన మేజర్ ఎకానమీస్ అనేవి యూనిలేటరల్గా ట్రేడ్ మెజర్స్ అనేవి తీసుకున్నప్పుడు మన ఎక్స్పోర్ట్ స్ట్రాటజీ పైన ఏ విధంగా దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది అండ్ గ్లోబల్ మల్టీలేటరల్ ట్రేడ్ సిస్టమ్స్ పైన ఎటువంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఈ ఆన్సర్లో భాగంగా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ని 250 వర్డ్స్లో రాయడానికి ట్రై చేయండి. అండ్ మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మనం డిస్కస్ చేసుకోబోయే సెకండ్ ఎడిటోరియల్, ద రైట్ టు రిపేర్ మస్ట్ ఇంక్లూడ్ రైట్ టు రిమెంబర్. ఇది మనకు GS పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటని చూసినట్లయితే, May 2025లో ఇండియా ఒక కొత్త ఇండెక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, అదే రిపేరబిలిటీ ఇండెక్స్. సో ఏంటి రిపేరబిలిటీ ఇండెక్స్ అనేది మనం నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇది ఎందుకంటే సస్టైనబుల్ ఎలక్ట్రానిక్స్ని బూస్టప్ చేయడానికి ఈ ఇండెక్స్ తీసుకురావడం జరిగింది అలాంగ్ సైడ్ న్యూ వేస్ట్ రూల్స్. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే, ఇట్ అర్జెస్ ఇన్క్లూజన్ ఆఫ్ ఇన్ఫార్మల్ రిపేరర్స్ టాసిట్ నాలెడ్జ్, ఫ్రేమింగ్ అ రైట్ టు రిమెంబర్ విత్ ద రైట్ టు రిపేర్. సో దీనికి సంబంధించిన మన బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే, ఇండియాలో ఎక్కువగా మనం ఇన్ఫార్మల్ రిపేర్ ఎకో సిస్టమ్స్ పైన డిపెండ్ అవుతూ ఉంటాం, ఎస్పెషలీ ఇన్ అర్బన్ మార్కెట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో చూసినట్లయితే వీ హ్యావ్ రిచీ స్ట్రీట్, ఢిల్లీలో కరోల్ బాగ్ ఏరియా. సో ఈ విధమైన రీజన్స్లో ఏంటంటే మనం ఇన్ఫార్మల్ రిపేర్ ఎకో సిస్టమ్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం ఎప్పటి నుండో. అండ్ ఈ రిపేరర్స్ దిల్ ఇన్నోవేట్ అండ్ అడాప్ట్ యూజింగ్ హ్యాండ్స్ ఆన్ అన్డాక్యుమెంటెడ్ స్కిల్స్. అండ్ వీరి నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ మజిల్ మెమరీ, ఓరల్ ట్రెడిషన్స్ అండ్ పర్సనల్ ఇంప్రూవైజేషన్. సో వీరికి సంబంధించి ఫార్మల్ ట్రైనింగ్ అండ్ మాన్యువల్స్ ఏమీ ఉండవు. అండ్ గ్లోబల్గా మనం చూసినట్లయితే రీసెంట్గా ద రైట్ టు రిపేర్ మూవ్మెంట్ ఇట్ గెయిన్ ట్రాక్షన్ బికాస్ యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో EU, ఇట్ హాస్ బ్రాట్ అ లెజిస్లేషన్. సో ఇట్ మ్యాండేటెడ్ స్పేర్ పార్ట్ అవైలబిలిటీ. అండ్ అదేవిధంగా USలో చూసినట్లయితే US డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఒక క్యాంపెయిన్ని తీసుకురావడం జరిగింది. అండ్ అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 12. సో దీని ద్వారా ఇట్ ప్రమోట్స్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. సో ఈ SDGs అనేవి మనం రెగ్యులర్గా వీ కమ్ అక్రాస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ SDGs, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ట్రై టు లెర్న్ దిస్. మనకి 17 గోల్స్ ఉంటాయి. 17 గోల్స్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇది మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఐ ఆల్వేస్ సే దిస్, ట్రై టు లెర్న్ దిస్ 17 గోల్స్. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇటువంటి మూవ్మెంట్స్ అండ్ క్యాంపెయిన్స్ అన్నీ ఇండియాస్ ఇన్ఫార్మల్ నాలెడ్జ్ దీన్ని ఎక్కడా కూడా మెయిన్ స్ట్రీమ్ డిజిటల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీ ఫ్రేమ్వర్క్స్లో రికగ్నైజ్ చేయలేదు. బట్ దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మనం చూసినట్లయితే, ఇట్ లీడ్స్ టు ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ. సో ఏ విధంగా ఇది ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీకి హెల్ప్ అవుతుంది అంటే, ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఈ వేస్ట్కి సంబంధించిన రీయూజ్ చేయడం అండ్ ఎలక్ట్రానిక్ వేస్ట్ యొక్క క్రియేషన్ అనేది రెడ్యూస్ చేయడం, వీటిని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంది. దీనివల్ల ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ అనేది ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వీ హ్యావ్ ఎకనామిక్ ఇన్క్లూజివిటీ. సో ఏంటి ఎకనామిక్ ఇంక్లూజివిటీ? దీని ద్వారా లోకల్ లైవ్లీహుడ్స్కి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎక్స్పెన్సివ్ రిప్లేస్మెంట్స్ పైన కన్జ్యూమర్ డిపెండెన్సీని కూడా తగ్గించవచ్చు. అండ్ అదేవిధంగా కమింగ్ టు ద
కల్చరల్ హెరిటేజ్ పార్ట్. సో ఇది ట్రెడిషనల్ క్రాఫ్ట్స్మెన్షిప్ని ప్రొటెక్ట్ చేస్తుంది, వ్యాలిడేట్ చేస్తుంది, అండ్ ఆల్సో ఇంప్రూవైజేషనల్ స్కిల్స్. సో ఆల్ దీస్ వుడ్ బి ప్రొటెక్టెడ్. అండ్ ఆల్సో ఇట్ ప్రమోట్స్ ఈక్విటీ అండ్ డిజిటల్ ఎకానమీ. అంటే మనకున్న కటింగ్ ఎడ్జ్ డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ నాలెడ్జ్ సిస్టమ్స్, వీటి మధ్య ఉన్న గ్యాప్ని ఇది తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. అండ్ అదేవిధంగా ఇట్ స్ట్రెంథన్స్ ఆర్ సర్క్యులర్ ఎకానమీ, రైట్. ఎందుకంటే ఇది రిపేర్ అండ్ రీయూజ్నే కోర్ డిజైన్ ప్రిన్సిపల్స్గా ఎంఫసైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇండియాలో ఉన్న రైట్ టు రిపేర్ ఫ్రేమ్వర్క్ చూసినట్లయితే వీ హ్యావ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్. సో ఇది ఒక కమిటీని ఫామ్ చేసింది. సో దిస్ కమిటీ ఇస్ చైర్డ్ బై నిధి ఖాడే. సో ఎందుకంటే రైట్ టు రిపేర్కి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ని డ్రాఫ్ట్ చేయమని కమిటీని ఫామ్ చేయడం జరిగింది. సో ఈ కమిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే రైట్ టు రిపేర్ అనేది ఇట్ హస్ కన్జ్యూమర్ ఫ్రీడమ్ టు రిపేర్ ఆర్ మాడిఫై దేర్ ఓన్ ఎలక్ట్రానిక్ డివైజెస్. సో కన్జ్యూమర్స్ డిఫరెంట్ ఎలక్ట్రానిక్ డివైజెస్ యూజ్ చేస్తారు, వాటిని రిపేర్ చేసుకోవడం, మాడిఫై చేయడం అనేది కన్జ్యూమర్ ఫ్రీడమ్ కిందకు వస్తుంది. అండ్ ఇట్ కౌంటర్స్ మ్యానుఫ్యాక్చరర్ మొనోపలీ ఓవర్ రిపేర్ సర్వీసెస్ అండ్ స్పేర్ పార్ట్స్. అండ్ అదేవిధంగా బయర్స్కి సంబంధించి ఎఫోర్డబిలిటీని, యాక్సెసిబిలిటీని కూడా ఎన్షూర్ చేయడం జరుగుతుంది. బట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఇప్పటికీ కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం. సో ఎటువంటి ఛాలెంజెస్ అంటే వీ హ్యావ్ సమ్ పాలసీ బ్లైండ్ స్పాట్స్, రైట్. సో ప్రస్తుతం మనకి ఏమేమి పాలసీస్ ఉన్నాయి? వీ హ్యావ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఆఫ్ 2022 అండ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. సో ఇవన్నీ మనకు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ పాలసీస్. బట్ వీటిలో ఏంటంటే ఎక్కువగా యూసేజ్ అయిపోయిన తర్వాత పోస్ట్ యూజ్ డిస్పోజల్ పైనే ఫోకస్ అనేది ఉంటుంది, నాట్ ఆన్ నాలెడ్జ్ ప్రిజర్వేషన్ ఆర్ ఇన్ఫార్మల్ రిపేర్ ఇంక్లూషన్, రైట్. అండ్ అదేవిధంగా ఇన్అడిక్వేట్ స్కిల్ ఫ్రేమ్వర్క్స్. సో మనకు ఆల్రెడీ కొన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి, లైక్ ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన ఉంది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంది. సో వీటిలో ఎక్కువగా ఏంటంటే ఫార్మల్ వొకేషనల్ ట్రైనింగ్నే ప్రయారిటైజ్ చేస్తున్నారు ఓవర్ కమ్యూనిటీ బేస్డ్ అండ్ కాంటెక్స్ట్ డ్రివెన్ రిపేర్ లెర్నింగ్, రైట్. అండ్ లీగల్గా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, డాక్యుమెంటేషన్ గ్యాప్స్ ఉన్నాయి, అండ్ డిజిటల్ అండ్ ఏఐ పాలసీ గ్యాప్స్ కూడా ఉన్నాయి. సో ప్రస్తుతం మనకున్న డిజిటల్ పాలసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ DPI అండ్ NSAI అంటే నేషనల్ స్ట్రాటజీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటిలో ఏంటంటే ఇన్నోవేషన్ పైన ఎక్కువగా ఫోకస్ అనేది ఉంటుంది, బట్ ఇన్ఫార్మల్ సిస్టమ్స్ ఎక్కువగా ఇగ్నోర్ చేస్తున్నారు. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఏదైతే ఉందో దీనిలో కాంటెక్స్ట్ సెన్సిటివ్ హ్యూమన్ రిపేర్ ఇన్సైట్స్ని ఇంటిగ్రేట్ చేయడానికి కష్టంగా ఉంది. అండ్ ఎథికల్ అండ్ ఎన్వైరన్మెంటల్ డైమెన్షన్స్ చూసినట్లయితే ఇన్ఫార్మల్ రిపేరర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ సర్క్యులర్ ఎకానమీ, రైట్. సో వీరి యొక్క వర్క్ ఏదైతే ఉందో ఇది సస్టైనబిలిటీని ప్రమోట్ చేస్తుంది అండ్ దే షుడ్ బి ఎథికలీ రికగ్నైజ్డ్, రైట్. And we also have a problem with social stigma. సో ఏంటి అంటే రిపేర్ అనేది ఇట్ ఈస్ ఆఫెన్ కల్చరలీ అండర్ వాల్యూడ్ కంపేర్ టు బయింగ్ న్యూ ప్రోడక్ట్స్, రైట్. సో ఏదైనా ఒక ప్రోడక్ట్కి రిపేర్ వచ్చిందంటే న్యూ ప్రోడక్ట్స్ని కొనడానికే మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం దాన్ రిపేరింగ్ ఇట్. సో రిపేరింగ్ అనేది కల్చరల్గా మనకు అండర్ వాల్యూడ్, రైట్. బట్ దీనికి ప్రపోజ్ సొల్యూషన్స్ ఏంటనేది మనం చూసినట్లయితే వీ కెన్ ఇంక్లూడ్ రిపేరబిలిటీ నార్మ్స్ అండ్ ప్రొక్యూర్మెంట్ పాలసీస్. సో దీనికోసం ఈ రిపేర్ నాలెడ్జ్ని క్లాసిఫై చేయడానికి వీ కెన్ యూజ్ ప్లాట్ఫామ్స్ లైక్ శ్రమ్, రైట్. అండ్ అదేవిధంగా కమ్యూనిటీ ఆర్కైవింగ్, విజువల్ డాక్యుమెంటేషన్, ఓరల్ హిస్టరీస్ వీటిని ఇంకా మనం ప్రమోట్ చేయొచ్చు. సో వీ కెన్ ఫ్రేమ్ అ రైట్ టు రిమెంబర్ టు ప్రొటెక్ట్ దిస్ కల్చరల్ నాలెడ్జ్ సిస్టమ్. సో ఏంటి రిపేరబిలిటీ ఇండెక్స్ అని మనం చూసినట్లయితే ఈ ప్రపోజ్డ్ రిపేరబిలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ స్కోర్ దట్ ఇవాల్యుయేట్స్ హాఫ్ ఈజీ ఇట్ ఈస్ టు రిపేర్ అ ప్రోడక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ ఉంది, రైట్. సో ఈ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్ డివైస్ అనుకుందాం. సో ఆ ఎలక్ట్రానిక్ డివైస్ని కొన్న తర్వాత కొన్నాళ్ళకు ఆబ్వియస్లీ దానికి రిపేర్ వచ్చే అవకాశం ఉంది, రైట్. సో రిపేర్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఎలక్ట్రానిక్ డివైస్కి, సో జస్ట్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అ మొబైల్ ఫోన్. మనం ఒక కొత్త మొబైల్ ఫోన్ తీసుకున్నాం, రైట్. సో కొత్త మొబైల్ ఫోన్ కొన్న తర్వాత కొన్నాళ్ళు యూజ్ చేశాక దానికి ఏదో ఒక ఇష్యూ అనేది వస్తుంది. సో ఇష్యూ వచ్చినప్పుడు
మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎయిదర్ దాన్ని రిపేర్ చేయించుకొని దాన్నే యూజ్ చేయొచ్చు, లేదా కొత్తది కొనుక్కోవడం, రైట్. సో కొత్తది కొనుక్కోవడం అనేది మనం ఒక రెస్పెక్టబుల్ ఆప్షన్గా చూస్తున్నాం. అండ్ రిపేర్ చేయడం అనేది కల్చరల్గా కూడా ఇట్ ఈస్ అండర్ వాల్యూడ్. సో ఈ రిపేర్ చేయడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానిలో కొన్ని ప్రోడక్ట్స్, కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ అయి ఉండొచ్చు, లేదా ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఈజీగా రిపేర్ చేయొచ్చు. అండ్ కొన్ని ప్రోడక్ట్స్ని రిపేర్ చేయడం కొంచెం టఫ్గా ఉంటుంది. సో ఎంత ఈజీగా ఉంది ఒక ప్రోడక్ట్ని రిపేర్ చేయడం అనే దానికి సంబంధించి ఒక స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. దాన్నే రిపేరబిలిటీ ఇండెక్స్ అంటున్నాం, రైట్. సో దీనికి సంబంధించి ఏ విధమైన క్రైటీరియా చూస్తామంటే అవైలబిలిటీ అండ్ ప్రైజింగ్ ఆఫ్ స్పేర్ పార్ట్స్. ఎంత ఈజీగా రిపేర్ చేయొచ్చు అనేది మనకి ఎలా తెలుస్తుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్లో మనకి ఏదైనా ఒక మదర్ బోర్డ్ పోయింది, లేదా ఏదైనా ఒక వేరే ఇష్యూ ఉంది, రైట్. సో ఏదైనా ఒక స్పేర్ పార్ట్స్ కావాలి, రైట్. ఆల్రెడీ ఉన్న పార్ట్స్ ఏమైనా పాడయ్యాయి, దాన్ని మనం రీప్లేస్ చేయాలి. వి నీడ్ స్పేర్ పార్ట్స్. డిస్ప్లే పోయింది లేదా మదర్ బోర్డ్ పోయింది, సో దానికి ఒక స్పేర్ పార్ట్స్ ఉంటాయి. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్లో ఆ పార్ట్ పాడైంది కాబట్టి ఆ పార్ట్ని రిమూవ్ చేసి వేరే స్పేర్ పార్ట్ని యూజ్ చేస్తాం. సో ఆ స్పేర్ పార్ట్స్ యొక్క అవైలబిలిటీ ఏ విధంగా ఉంది, సో ఈజీగా దొరుకుతుందా లేదా టఫా, అండ్ అదేవిధంగా దాని యొక్క స్పేర్ పార్ట్స్ యొక్క ప్రైస్ ఏ విధంగా ఉంది. సో కొన్ని స్పేర్ పార్ట్స్కి సంబంధించి మనం చూసినట్లయితే ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది, రైట్. సో ఆ స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది, రైట్. సో లోకల్గా అవైలబుల్గా ఉండకపోవచ్చు, అవైలబిలిటీ చాలా తక్కువ ఉండొచ్చు. సో అటువంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది, వేరే ప్లేస్ నుండి దాన్ని తెప్పించి ఆ స్పేర్ పార్ట్ అనేది రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో దానికి ఏదైతే కాస్ట్ అవుతుందో అది చాలా ఎక్కువ కాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాంతో మనం కొత్త మొబైల్ ఫోన్ కూడా తీసుకోవచ్చు, అంత కాస్ట్ అయ్యే ఆల్మోస్ట్ అంత కాస్ట్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో. సో అవన్నీ కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా యాక్సెస్ టు రిపేర్ డాక్యుమెంటేషన్ అండ్ కాస్ట్ అండ్ టైమ్ ఆఫ్ రిపేర్స్. సో కొన్ని రిపేర్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఈజీగా చేయొచ్చు, బట్ కొన్నిటికి కాస్త టైం పడుతుంది అండ్ కాస్ట్ కూడా ఎక్కువగా అవుతుంది. దెన్ కమింగ్ టు సాఫ్ట్వేర్ సపోర్ట్, ఎగ్జాంపుల్ అప్డేట్స్. సో ఇవన్నీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని ఒక స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ స్కోరే మన రిపేరబిలిటీ ఇండెక్స్. సో హోప్ యూ ఆర్ క్లియర్ విత్ దట్. సో ఇప్పటివరకు ఏవైతే దీనికి సంబంధించి ఛాలెంజెస్ని మనం డిస్కస్ చేసుకున్నామో, ఫైనల్గా వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్, దానికి సంబంధించిన సొల్యూషన్స్ ఏంటనేది మనం చూసినట్లయితే ఫస్ట్ సొల్యూషన్ ఇస్ పాలసీ ఇవల్యూషన్. సో రైట్ టు రిపేర్ని, రైట్ టు రిమెంబర్ని కూడా ప్రొక్యూర్మెంట్ గైడ్లైన్స్లో, రిపేర్ లెజిస్లేషన్స్లో, అదేవిధంగా ఈ వేస్ట్ ఫ్రేమ్వర్క్స్లో కూడా మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా నాలెడ్జ్ డాక్యుమెంటేషన్, రైట్. సో పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే ఈ రిపేర్ ప్రాక్టీసెస్ని డేటాబేసెస్ ద్వారా, ఓరల్ హిస్టరీస్ ద్వారా, పార్టిసిపేటరీ మ్యాపింగ్ ద్వారా ఆర్కైవ్ చేయాలి. అండ్ అదేవిధంగా ఇన్క్లూజివ్ స్కిల్ డెవలప్మెంట్. సో మనకు ఆల్రెడీ ఉన్న స్కిల్స్ ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ స్కిల్స్ ఇండియా ప్రోగ్రామ్ అండ్ లైఫ్ మిషన్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్. సో ఇటువంటి వాటిని మనం ఇంకా ఎక్స్పాండ్ చేయాలి సో దాట్ we can validate informal knowledge through this experiential learning and certification, right. And shram lanti collaborative platforms ఇంకా తీసుకురావాల్సి ఉంటుంది. We have to enhance this and design policy integration. సో ఇవన్నీ కూడా కొన్ని పాసిబుల్ సొల్యూషన్స్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్, వై ఈజ్ నార్త్ ఈస్ట్ ఆన్ ఎడ్జ్ అబౌట్ అస్సాం ఎవిక్షన్స్. ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే అస్సాం స్టేట్లో అగ్రెసివ్ ఎవిక్షన్ డ్రైవ్స్ అనేవి జరుగుతున్నాయి అండ్ వీటి వలన రీజనల్ టెన్షన్స్ పెరుగుతున్నాయి. ఎస్పెషలీ బార్డరింగ్ స్టేట్స్, దే మే రియాక్ట్ టు పాసిబుల్ డెమోగ్రఫిక్ షిఫ్ట్స్ అండ్ రెన్యూడ్ డిస్ప్యూట్స్ ఓవర్ టెరిటరీ. సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనేది మనం చూసినట్లయితే వీ హ్యావ్ అస్సాం అజిటేషన్. సో ఎప్పుడు జరిగింది ఈ అస్సాం యాజిటేషన్, దాని యొక్క టైం లైన్ అనేది మనం చూసినట్లయితే ఇది 1979 నుండి 1985 వరకు జరిగింది. సో ఎందుకు జరిగింది అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్కి అగెయిన్స్ట్గా ఒక మాస్ మూవ్మెంట్ జరిగింది, దాన్నే అస్సాం యాజిటేషన్ అంటాం, రైట్. దెన్ వీ హ్యావ్ అస్సాం అకార్డ్ ఇన్ 1985. ఇవి చాలా ఇంపార్టెంట్, ఈ టైమ్ లైన్స్ అన్నీ ట్రై టు రిమెంబర్ దిస్. సో ఈ అస్సాం అకార్డ్ 1985 ప్రకారం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ఒక కట్ ఆఫ్ డేట్ని నిర్ణయించారు. సో ఏంటా కట్ ఆఫ్ డేట్ అంటే March 24, 1971.
దీన్ని కట్ ఆఫ్ డేట్గా ఐడెంటిఫై చేయడం జరిగింది, రైట్. అండ్ 2016 నుంచి ఏం జరిగింది అంటే బీజేపీ పార్టీ ఏదైతే ఉందో ఇది ఎలక్టోరల్ ప్రామిస్ ఒకటి చేయడం జరిగింది, దట్ ఈస్ టు ప్రొటెక్ట్ జాతి, మాతి అండ్ బేటీ, రైట్. సో జాతి ఇస్ కమ్యూనిటీ, మాతి ఇస్ ల్యాండ్ and Beti is hearth, right. So it laid the groundwork for aggressive land reclamation policies. And 2021 lo manam chusam there is an incident called Gorukhuti incident. So ee evictions lo bhaganga iddaru chanipoyaru, and this is linked to alleged corruption in cows distribution. అండ్ రీసెంట్గా మనం చూస్తున్నాం 2025లో జరుగుతున్న ఎవిక్షన్స్, రైట్. సో ఇట్ రెజ్యూమ్డ్ అమిడ్ రెన్యూడ్ పొలిటికల్ కాంట్రవర్సీ అండ్ ఛార్జెస్ ఆఫ్ సెలెక్టివ్ టార్గెటింగ్. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మనం చూసినట్లయితే అస్సాం గవర్నమెంట్కి సంబంధించి, ఇఫ్ యూ లుక్ ఎట్ ద సిగ్నిఫికెన్స్ ఫర్ ఆర్ అస్సాం గవర్నమెంట్, so it reasserts political agenda of land protection and identity preservation, and adhe vidhanga it projects decisive governance against illegal infiltration, right. And north east India ki dini yokka significance enti anedi manam chusinattlaithe it highlights deep rooted border disputes. So north east lo etuvanti border disputes jarugutunnayi, regional sensitivities ఏ విధంగా ఉన్నాయి వీటిని హైలైట్ చేస్తుంది, రైట్. అండ్ అదేవిధంగా ఇట్ రెయిన్ఫోర్సెస్ కమ్యూనల్ ఐడెంటిటీస్ అండ్ పొలిటికల్ నెరేటివ్స్, ఎగ్జాంపుల్ ల్యాండ్ జిహాద్, బంగ్లాదేశియా ఎంక్రోచ్మెంట్ ఎట్సెట్రా. అండ్ కమింగ్ టు ద జ్యుడిషియల్ ఓవర్సైట్, గువాహతి హైకోర్ట్ ఏం చెప్పిందంటే ఇట్ మ్యాండేటెడ్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ అమాంగ్ 5 నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఫర్ లాఫుల్ ఫారెస్ట్ ల్యాండ్ రిక్లమేషన్. బట్ ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో ఏంటా ఛాలెంజెస్ అంటే కమ్యూనల్ పోలరైజేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నవన్నీ ఛాలెంజెస్. సో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే ఈ హ్యూమన్ రైట్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఎందుకు హ్యూమన్ రైట్ ఇష్యూస్ ఉన్నాయంటే ఎవిక్టీస్లో మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్ ఉంటున్నారు. వీరిని ఎక్కువగా బంగ్లాదేశీస్గా లేదా మియా వీరి ఈ విధంగా బ్రాండ్ చేయడం జరుగుతుంది. దే ఆర్ బ్రాండెడ్ యాజ్ బంగ్లాదేశీస్ ఆర్ మియాస్. అండ్ ఈ ఎవిక్షన్ డ్రైవ్స్లో భాగంగా అట్లీస్ట్ 5 డెత్స్ వర్ రిపోర్టెడ్. అండ్ నాన్ ముస్లిం ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దీస్ ఫ్యామిలీస్ కాంట్రడిక్ట్స్ క్లెయిమ్స్ ఆఫ్ కమ్యూనల్ న్యూట్రాలిటీ, రైట్. అండ్ ఫాస్ట్ ట్రాక్ రీహాబిలిటేషన్ ఆఫ్ దిస్ అహోమ్ ఫ్యామిలీస్, ఇట్ ఇండికేట్స్ సెలెక్టివ్ రీసెటిల్మెంట్. సో ఈ విధంగా కమ్యూనల్ పోలరైజేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ next if we see there is federal friction and border tensions. సో ఇక్కడ ఉన్న నైబరింగ్ స్టేట్స్ చూసినట్లయితే లైక్ నాగాలాండ్ ఉంది, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, రైట్. సో ఈ స్టేట్స్ ఏమంటున్నారంటే అస్సాం వారి యొక్క చుట్టూ ఉన్న నైబరింగ్ స్టేట్స్ యొక్క టెరిటరీస్లోకి ఈ ఎవిక్టీస్ని పుష్ చేస్తుంది అని చెప్పి నైబరింగ్ స్టేట్స్ అలర్ట్ చేస్తున్నాయి, రైట్. అండ్ heightened border vigilance, stricter inner line permits, and also there is vigilant task forces. And legal and policy gaps kuda unnai, right. There are legal gaps and policy gaps. So for example Forest Rights Act edaithe undo dini yokka protections evaithe untayo they apply only to tribal claimants pre 2005, right. So dini vallana legal gaps ane unnai. అండ్ ఈ ఎవిక్షన్కి సంబంధించి అండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ నుండి ఎవిక్షన్ అండ్ రీహాబిలిటేషన్కి సంబంధించి ఒక యూనిఫామ్ నేషనల్ ఫ్రేమ్వర్క్ అనేది లేదు. అండ్ అదేవిధంగా ఏ పర్సన్ని మనం ఎన్క్రోచర్ అని పిలుస్తాం, ఈ పదానికి మీనింగ్ ఏంటి, రైట్. దీని యొక్క డెఫినిషన్ ఏంటి, ఎవరిని మనం ఇల్లీగల్ మైగ్రెంట్గా డిఫైన్ చేస్తాం, అండ్ అదేవిధంగా ఎవరిని మనం డౌట్ఫుల్ సిటిజన్ అని పిలుస్తాం. వీటికి సంబంధించి ఈ 3 టర్మినాలజీస్కి సంబంధించి ఒక లీగల్ క్లారిటీ అనేది లేదు, రైట్. వీటి యొక్క డెఫినేషన్స్కి సంబంధించి అండ్ హిస్టారికల్గా కూడా కొన్ని గ్రీవెన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1971 తర్వాత ఏవైతే మైగ్రేషన్స్ జరిగాయో దానికి సంబంధించిన ఇష్యూ,
అండ్ ప్రాపర్ సిటిజన్షిప్ డాక్యుమెంటేషన్ లేకపోవడం, ఇటువంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్రాక్ డౌన్ అగేన్స్ట్ ఎన్క్రోచ్మెంట్. సో జస్ట్ గో త్రూ దిస్. ఈ ఫిగర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ జస్ట్ గో త్రూ దిస్. సో ఈ డేటా చూసినట్లయితే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, రైట్? సో ఫైనలీ వాట్ ఈస్ అ వే ఫార్వర్డ్ ఫర్ దిస్ ఇష్యూ? హ్యుమానిటేరియన్ ఎవిక్షన్ ఫ్రేమ్వర్క్, రైట్? సో ఇదొక పాసిబుల్ సొల్యూషన్గా మనం చెప్పొచ్చు. సో దీనికోసం ఏంటంటే ఒక నేషనల్ ఎవిక్షన్ కోడ్ని తీసుకురావాల్సి ఉంటుంది, రైట్? నేషన్ వైడ్గా యూనిఫార్మిటీ కోసం ఈ విధమైన ఒక నేషనల్ ఎవిక్షన్ కోడ్ని తీసుకురావాలి. దీనిలో భాగంగా హ్యూమన్ రైట్స్ని, డ్యూ ప్రాసెస్ అండ్ రీహాబిలిటేషన్ని ఇంటిగ్రేట్ చేయాలి. అండ్ అదేవిధంగా ఇంటర్ స్టేట్ డైలాగ్. సో మనం ఆల్రెడీ చూసాం చుట్టూ ఉన్న నైబరింగ్ స్టేట్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నాయని. సో వీ హ్యావ్ టు బ్రింగ్ అబౌట్ అన్ ఇంటర్ స్టేట్ డైలాగ్ అండ్ ఫెడరల్ కోఆర్డినేషన్. అండ్ గోవాతే హైకోర్టు ఏదైతే డైరెక్టర్స్ ఇవ్వడం జరిగిందో, ఏదైతే డైరెక్షన్స్ వచ్చిందో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. సో దీనికోసం ఒక హై లెవెల్ ఇంటర్ స్టేట్ కమిటీని తీసుకురావాల్సి ఉంటుంది ఫర్ ఎవిక్షన్ ఓవర్ సైట్. అండ్ అదేవిధంగా ఈ ల్యాండ్ టైటిల్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన లీగల్ క్లారిటీ అనేది ఇంకా రావాల్సింది. సో ల్యాండ్ ఓనర్షిప్కి సంబంధించి, ఎన్క్రోచ్మెంట్ సంబంధించి ఏదైనా అంబిగ్విటీస్ లేదా కన్ఫ్యూజన్స్ ఉన్నట్లయితే వీటిని రిజాల్వ్ చేయడానికి ల్యాండ్ రికార్డ్ డిజిటైజేషన్ని యూజ్ చేయొచ్చు, రైట్? అండ్ ఆల్సో వీ హ్యావ్ టు గో ఫర్ అ బ్యాలెన్స్డ్ పాలసీ నెరేటివ్. సో ల్యాండ్ జిహాద్ లాంటి టర్మ్స్ని మనం యూజ్ చేయడాన్ని అవాయిడ్ చేయాలి, రైట్? సో ఇవి ఈ ఇష్యూకి సంబంధించిన వే ఫార్వర్డ్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ కాల్స్ గ్రో టు సెటప్ పర్మనెంట్ నేషనల్ కమిషన్ ఫర్ డిఎన్టీస్. సో డిఎన్టీస్ అంటే ఏంటి అంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్. సో ఏంటి డీనోటిఫైడ్ ట్రైబ్స్? ఎవరి డీనోటిఫైడ్ ట్రైబ్స్ కిందకు వస్తారు అంటే, మనకు బ్రిటిష్ టైంలో, ఇండియా బ్రిటిష్ రూల్లో ఉన్నప్పుడు వీ యూస్ టు హ్యావ్ అన్ యాక్ట్. సో ఆ యాక్ట్ ఏంటి అంటే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ఆఫ్ 1871. సో అప్పట్లో బ్రిటిషర్స్ ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. సో ఆ యాక్ట్ ప్రకారం కొన్ని ట్రైబ్స్ని, కొన్ని కమ్యూనిటీస్ని క్రిమినల్ ట్రైబ్స్గా నోటిఫై చేయడం జరిగింది, రైట్? అండ్ వీటిని 1952లో మనం డీనోటిఫై చేసాం, ఎందుకంటే అప్పుడు ఆ యాక్ట్ని రిపీల్ చేసేసాం కాబట్టి. సో దాట్ ఈస్ బేస్డ్ ఆన్ అనంతసాయనం అయ్యంగర్ కమిటీ ఆఫ్ 1949. ఈ కమిటీ యొక్క రికమెండేషన్స్ ప్రకారం 1952లో ఈ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని రిపీల్ చేసి వీటిని డీనోటిఫై చేసాం, రైట్? అండ్ కమింగ్ టు నొమాడిక్ ట్రైబ్స్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్. సో వీరి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే, నొమాడిక్ ట్రైబ్స్ అంటే ఏంటంటే పర్మనెంట్గా ఒక సెటిల్మెంట్ అనేది లేకుండా ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటారు. వారిని మనం నొమాడిక్ ట్రైబ్స్ అంటాం. దే ఆర్ కాన్స్టెంట్లీ ఆన్ ద మూవ్ అవుతూనే ఉంటారు ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి. అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్ అంటే ఎవరు? కమ్యూనిటీస్ హూ మూవ్ పీరియాడికలీ, కంటిన్యూస్గా కాకుండా పీరియాడికల్గా మూవ్ అవుతుంటారు. అందుకని వీరిని సెమీ నొమాడిక్ ట్రైబ్స్ అంటాం. అండ్ ఈ టీఎన్టీస్కి సంబంధించి ఎటువంటి లీగల్ అండ్ సోషల్ స్టేటస్ ఉందని చూసినట్లయితే, మోస్ట్ ఆఫ్ ద డిఎన్టీస్ దే ఫాల్ అండర్ ఎస్సీ, ఎస్టీ ఆర్ ఓబీసీ కేటగిరీస్. బట్ కొన్ని డీనోటిఫైడ్ ట్రైబ్స్ మాత్రం ఈ 3 కేటగిరీస్కి కూడా దే రిమైన్ అవుట్ సైడ్ దీస్. సో ఇవి కాకుండా వేరే కేటగిరీస్లోకి వస్తాయి. అండ్ ఈ డిఎన్టీస్ ఏంటంటే వీరికి ఒక ల్యాక్ ఆఫ్ డాక్యుమెంటేషన్ వలన అండ్ ఒక సెటిల్డ్ అడ్రస్ అనేది లేకపోవడం వలన మెయిన్ స్ట్రీమ్ వెల్ఫేర్ స్కీమ్స్ నుండి వీరు ఎక్స్క్లూడ్ అవుతున్నారు. ఇది వీరు ఫేస్ చేస్తున్న ఒక మేజర్ ఇష్యూ. ఇక్కడ మనం వీరికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కమిటీస్ అండ్ కమిషన్స్ని చూడొచ్చు. ఫస్ట్ ఇస్ క్రిమినల్ ట్రైబ్స్ ఎంక్వైరీ కమిటీ 1947. సో ఇదేంటంటే యునైటెడ్ ప్రావిన్సెస్లో క్రిమినల్ ట్రైబ్స్ యొక్క స్టేటస్ని ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. దెన్ వీ హ్యావ్ అనంతసాయనం అయ్యంగర్ కమిటీ ఆఫ్ 1949. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇదేంటంటే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ని రిపీల్ చేయాలని చెప్పి రికమెండ్ చేయడం జరిగింది. అండ్ దీని ప్రకారమే తర్వాత 1952లో దీన్ని మనం రిపీల్ చేసాం. అండ్ అదేవిధంగా డీనోటిఫై చేయడం కూడా జరిగింది. ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రైట్? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ కాకా కాలేల్కర్ కమిషన్ 1953. సో ఇది ఫస్ట్ ఓబీసీ కమిషన్ అండ్ ఇది డిఎన్టీ రిలేటెడ్ ఇష్యూస్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ బీపీ మండల్ కమిషన్ ఆఫ్ 1980. ఇది నొమాడిక్ ట్రైబ్స్, సెమీ నొమాడిక్ ట్రైబ్స్ అండ్ ఈ డీనోటిఫైడ్ ట్రైబ్స్కి సంబంధించి కొన్ని మెజర్స్ని కూడా సజెస్ట్ చేయడం జరిగింది. దెన్ వీ హ్యావ్ NCRWC, దట్ ఈస్ నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ 2002.
సో ఇది కూడా డిఎన్టీస్ యొక్క స్టిగ్మటైజేషన్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ని హైలైట్ చేయడం జరిగింది. దెన్ వీ హ్యావ్ రెంకే కమిషన్ ఆఫ్ 2005. సో ఇది వీరి యొక్క పాపులేషన్ 10 to 12 crores ఉండొచ్చు అని ఎస్టిమేట్ చేసింది. అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ వెల్ఫేర్ పాలసీస్లో వీరిని ఇంక్లూడ్ చేయాలని రికమెండ్ చేసింది. దెన్ ఈడేట్ కమిషన్ 2017. సో ఇది టోటల్గా 1526 డిఎన్టీ ఎన్టీ అండ్ ఎస్ఎన్టీ కమ్యూనిటీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ వీటిలో 269 కమిటీస్ స్టిల్ అవి ఎస్సీనా ఎస్టీనా ఓబీసీనా అనేది ఇప్పటికీ కూడా క్లాసిఫై చేయలేదు, రైట్. సో ఇవి ఈ డిఎన్టీస్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కమిటీస్ అండ్ కమిషన్స్. సో ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇయర్ అండ్ అదేవిధంగా వారి యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ దిస్. సో ఈ టాపిక్ పైన ఒక ప్రాక్టీస్ ఎంసీక్యూ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే ఈ డీనోటిఫైడ్ ట్రైబ్స్ డిఎన్టీస్కి సంబంధించిన స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. అండ్ ఇక్కడ మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1871ని కాకా కాలేల్కర్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ని బేస్ చేసుకొని 1949లో రిపీల్ చేశాము అనేది మన ఫస్ట్ స్టేట్మెంట్. సో ఇదొక రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ఎప్పుడు రిపీల్ చేశారు? 1952లో రిపీల్ చేశారు. అండ్ ఏ కమిషన్ యొక్క రికమెండేషన్స్ని బేస్ చేసుకొని? అనంత్ సాగర్ అయ్యంగర్ కమిటీ, రైట్. కాకా కాలేల్కర్ కమిషన్ కాదు. కాకా కాలేల్కర్ కమిషన్ దేనికి సంబంధించి? ఇది ఫస్ట్ ఓబీసీ కమిషన్. దీనిలో డిఎన్టీ రిలేటెడ్ ఇష్యూస్ని మెన్షన్ చేయడం జరిగింది, రైట్. సో ఇక్కడ క్లియర్గా మనం 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఈ 2 ఆప్షన్స్ ప్రకారం సెకండ్ ఆప్షన్ పక్కా రైట్. అండ్ థర్డ్ ఆప్షన్ ఒకటి మనం చెక్ చేయాల్సి ఉంటుంది. సో థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ రికమెండెడ్ క్లాసిఫైయింగ్ ఆల్ డిఎన్టీస్ యాజ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో ఈ విధంగా ఆల్, ఓన్లీ ఇటువంటి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఎప్పుడైతే ఉంటాయో జనరల్గా స్టేట్మెంట్స్ రాంగ్ స్టేట్మెంట్స్ అవుతాయి. అండ్ ఇక్కడ కూడా ఇది ఒక ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఎందుకంటే ఈ కమిషన్ ఏదైతే ఉందో ఈ కమిషన్ ఇట్ స్పోక్ ఆఫ్ స్టిగ్మటైజేషన్, అంతేగాని డిఎన్టీస్ అన్నిటినీ కూడా ఎస్టీ స్టేటస్ ఇవ్వాలి వీరికి అని చెప్పి ఎక్కడా రికమెండ్ చేయలేదు. సో అందు గురించి ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి 2 ఓన్లీ. ఎందుకంటే కొన్ని డిఎన్టీ కమ్యూనిటీస్ని ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఏ లిస్ట్లో కూడా ఇంక్లూడ్ చేయలేదు. సో ఇదొక కరెక్ట్ స్టేట్మెంట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి 2 ఓన్లీ. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ వరల్డ్స్ హైయెస్ట్ బర్డ్ డెత్ రేట్స్ అట్ థార్ డెజర్ట్ విండ్ ఫార్మ్స్. సో ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్? ఇది రాజస్థాన్ స్టేట్ యొక్క స్టేట్ బర్డ్. అండ్ ఇదొక ఇండియాలోని క్రిటికలీ ఎండేంజర్డ్ బర్డ్. సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పైన ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్. అండ్ ఇదొక ఫ్లాగ్షిప్ గ్రాస్లాండ్ స్పీషీస్. ఎందుకంటే ఇది గ్రాస్లాండ్ ఎకాలజీని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి, రైట్. సో గ్రాస్లాండ్ ఎకాలజీ యొక్క హెల్త్ ఏ విధంగా ఉందనేది ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ దీని యొక్క వల్నరబిలిటీ అనేది మనం చూసినట్లయితే ఈ బర్డ్ అనేది ఇట్ ఇస్ అండర్ కాన్స్టెంట్ థ్రెట్ డ్యూ టు కొలీజన్స్ ఆర్ electrocution with power transmission lines, hunting, habitat loss and alteration as a result of widespread agricultural expansion etc. అండ్ ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా స్లో రీప్రొడ్యూసింగ్ స్పీషీస్, రైట్. సో రీప్రొడక్షన్ అనేది చాలా స్లోగా ఉంటుంది ఈ స్పీషీస్లో. అండ్ ఇవి ఎగ్స్ పెట్టినప్పటికీ కూడా చాలా తక్కువ ఎగ్స్ని పెడుతూ ఉంటాయి. అండ్ ఈ చిక్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి ఆల్మోస్ట్ అండ్ ఇయర్ లాంగ్ పేరెంటల్ కేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ఏవైతే ఉన్నాయో దే అచీవ్ మెచ్యూరిటీ ఇన్ అరౌండ్ 3 to 4 years. వీటి యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ అనేది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. IUCN రెడ్ లిస్ట్ ప్రకారం ఇవి క్రిటికలీ ఎండేంజర్డ్గా చెప్పడం జరిగింది. అండ్ సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ ఫోనా అండ్ ఫ్లోరా సైట్స్ ప్రకారం ఇవి అపెండిక్స్ 1లో ఉన్నాయి. సో ఇవి ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ కన్జర్వేషన్ స్టేటస్ పైన కూడా చాలాసార్లు డిఫరెంట్ స్పీషీస్కి సంబంధించి క్వశ్చన్స్ అడగడం జరిగింది ప్రిలిమ్స్లో. సో వీటి యొక్క IUCN స్టేటస్ ఏంటి, సైట్స్లో ఏ అపెండిక్స్లో ఉన్నాయి, వీటిపైన కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. అండ్ CMS కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్కి సంబంధించి కూడా ఇట్ ఈస్ అండర్ అపెండిక్స్ 1. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 దీనికి సంబంధించి ఇట్ ఈస్ అండర్ షెడ్యూల్ 1.
సో ఇది దీని యొక్క ప్రొటెక్షన్ స్టేటస్, రిమెంబర్ దిస్. అండ్ ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే. సో దీన్ని మనం ఒక పిక్చర్ సపోర్ట్తో చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే. సో ఇది ఏంటంటే ఇది బర్డ్స్కి సంబంధించి ఒక మేజర్ మైగ్రేటరీ రూట్. సో మనం వినే ఉంటాం కొన్ని బర్డ్స్ మైగ్రేట్ అవుతూ ఉంటాయి కొన్ని సీజన్స్లో టెంపరీగా అని. సో ఆ విధంగా బర్డ్స్కి సంబంధించి ఇది ఒక మేజర్ మైగ్రేటరీ రూట్ అని చెప్పొచ్చు. సో దీనిలో చూసినట్లయితే ఆర్క్టిక్ ఓషన్ నుండి ఇండియన్ ఓషన్ వరకు ఆల్మోస్ట్ 30 కంట్రీస్ ఇందులో కవర్ అవుతున్నాయి, రైట్. అండ్ ఈ సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో ఇండియన్ సబ్ కాంటినెంట్ కూడా ఒక భాగంగా ఉంది విత్ అట్లీస్ట్ 279 పాపులేషన్స్ ఆఫ్ 182 మైగ్రేటరీ వాటర్ బర్డ్ స్పీషీస్. అండ్ వీటిలో 29 స్పీషీస్ గ్లోబలీ థ్రెటన్డ్ స్పీషీస్ కూడా. అండ్ వీ ఆల్సో హ్యావ్ UNEP CMS కన్వెన్షనల్ మైగ్రేటరీ స్పీషీస్. సో దీని యొక్క సెక్రటేరియట్ ఏంటంటే 9 మేజర్ ఫ్లైవేస్ని గ్లోబల్గా ఐడెంటిఫై చేసింది విత్ రెస్పెక్ట్ టు బర్డ్ మైగ్రేషన్. సో ఇక్కడ చూడొచ్చు మనం ఆ ఫ్లైవేస్ ఈస్ట్ అట్లాంటిక్ ఫ్లైవే, వెస్ట్ ఏషియన్ ఈస్ట్ ఆఫ్రికన్ ఫ్లైవే, సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే, బ్లాక్ సీ ఆర్ మెడిటరేనియన్ ఫ్లైవే అండ్ మిగతా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో జస్ట్ గో త్రూ దీస్ ఫ్లైవేస్, రైట్. మన నెక్స్ట్ ఆర్టికల్ ట్రాపికల్ రెయిన్ డీస్టెబిలైజెస్ ఓషన్స్ ఓన్లీ వెన్ ఇట్ ఫాల్స్ లైట్లీ. సో ఇక్కడ మనకున్న ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే బయన్సీ ఫ్లక్స్. సో ఏంటి బయన్సీ ఫ్లక్స్ అంటే ఇట్ ఈస్ అ కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అండ్ ఫ్రెష్ వాటర్ ఇన్పుట్ ఇంటు ద ఓషన్ సర్ఫేస్. సో మనకు తెలుసు ఓషన్స్లోకి డిఫరెంట్ రివర్స్ యొక్క వాటర్, వివిధ నదుల యొక్క నీళ్ళు అనేవి వచ్చి ఈ సముద్రాల్లో కలుస్తుంటాయి. సో ఆ విధంగా ఫ్రెష్ వాటర్ ఇన్పుట్ అనేది ఉంటుంది మన ఓషన్స్లో. అదేవిధంగా హీట్ ట్రాన్స్ఫర్ కూడా జరుగుతుంది. వీటి యొక్క కంబైన్డ్ ఎఫెక్ట్నే బయన్సీ ఫ్లక్స్ అంటాం. సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఇట్ డిటర్మైన్స్ వెదర్ రెయిన్ఫాల్ ప్రమోట్స్ ఆర్ సప్రెసెస్ వర్టికల్ మిక్సింగ్ ఇన్ ద ఓషన్. అండ్ ఇక్కడ మనకు పాజిటివ్ బయన్సీ ఫ్లక్స్ ఉంటుంది, అదేవిధంగా నెగిటివ్ బయన్సీ ఫ్లక్స్ ఉంటుంది. సో ఏంటి పాజిటివ్ అండ్ నెగిటివ్ అంటే పాజిటివ్ ఫ్లక్స్ ఉన్నప్పుడు ఓషన్ సర్ఫేస్ అనేది చాలా లెస్ స్టేబుల్గా ఉంటుంది అండ్ ఇట్ ప్రమోట్స్ మిక్సింగ్. అండ్ నెగిటివ్ ఫ్లక్స్ ఉన్నప్పుడు సర్ఫేస్ చాలా స్టేబుల్గా ఉంటుంది అండ్ ఇట్ సప్రెసెస్ మిక్సింగ్. సో ఇదే ఇక్కడ ఉన్న చిన్న కాన్సెప్ట్. దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో హోప్ యూ క్లియర్ విత్ దిస్ బయన్సీ ఫ్లక్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ ఇస్రో టార్గెట్స్ 2027 లాంచ్ ఫర్ LVM-3 సెమీ క్రయోజెనిక్ ఎంజిన్. సో ఏంటి LVM-3 సెమీ క్రయోజెనిక్ ఎంజిన్ అని చూసినట్లయితే సెమీ క్రయోజెనిక్ ఎంజిన్ అనేది ఇట్స్ అ లిక్విడ్ రాకెట్ ఎంజిన్. దీనిలో లిక్విడ్ ఆక్సిజన్ని ఆక్సిడైజర్గా యూజ్ చేస్తారు అండ్ ఫ్యూయల్గా రిఫైన్డ్ కిరోసిన్ని యూజ్ చేస్తారు. అండ్ ట్రెడిషనల్గా ఉన్న క్రయోజెనిక్ ఎంజిన్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు దీనికి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయంటే ఈ లిక్విడ్ ఆక్సిజన్ కిరోసిన్ కాంబినేషన్ వలన ఇట్ ప్రమోట్స్ హయ్యర్ డెన్సిటీ ఇంపల్స్ కంపేర్ టు లిక్విడ్ ఆక్సిజన్ అండ్ లిక్విడ్ హైడ్రోజన్ కాంబినేషన్. సో దీనివల్ల పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుద్ది. అండ్ అదేవిధంగా కిరోసిన్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ కూడా ఇది ఎన్హాన్స్ చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ హౌ డస్ ద వరల్డ్ బ్యాంక్ క్లాసిఫై కంట్రీస్ బై ఇన్కమ్. సో వరల్డ్ బ్యాంక్ యొక్క ఇన్కమ్ క్లాసిఫికేషన్ అనేది మనం చూసినట్లయితే బేసిక్ ఫ్రేమ్వర్క్ ఏంటి అంటే వరల్డ్ బ్యాంక్ కంట్రీస్ని 4 ఇన్కమ్ గ్రూప్స్గా డివైడ్ చేస్తుంది. అండ్ దేనిపైన డిపెండ్ అయ్యి అంటే డిపెండింగ్ అపాన్ దేర్ GNI గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా ఇన్ కరెంట్ US dollars. సో లో ఇన్కమ్, లోవర్ మిడిల్ ఇన్కమ్, అప్పర్ మిడిల్ ఇన్కమ్ అండ్ హై ఇన్కమ్. సో జస్ట్ గో త్రూ దీస్ ఫిగర్స్. సో ఈ విధంగా 4 ఇన్కమ్ గ్రూప్స్గా కంట్రీస్ని క్లాసిఫై చేయడం జరుగుతుంది. సో GNI అంటే ఏంటంటే దీనిలో మన కంట్రీలో డొమెస్టికల్గా ఎర్న్ చేసిన ఇన్కమ్, అదేవిధంగా అబ్రాడ్లో ఉన్న రెసిడెంట్స్ ఎర్న్ చేసిన ఇన్కమ్ రెండింటినీ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఏంటి GNI గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటంటే టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ ఎర్న్డ్ బై అ నేషన్స్ పీపుల్ అండ్ బిజినెసెస్. సో దీని ద్వారా ఏంటంటే ఒక ఇయర్ నుండి ఇంకొక ఇయర్కి ఆ నేషన్ యొక్క వెల్త్ ఏ విధంగా ఉందనేది ట్రాక్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఇంక్లూడ్స్ నేషన్స్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లస్ ఇన్కమ్ ఫ్రమ్ ఓవర్సీస్ సోర్సెస్, రైట్. మన నెక్స్ట్ ఆర్టికల్ సైంటిస్ట్ యూజ్ AI డిజైన్ ప్రోటీన్స్ టు జనరేట్ ఇమ్యూన్ సెల్స్. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే T cells అండ్ T lymphocytes. సో ఇవి ఏంటి అంటే ఇవి ఒక టైప్ ఆఫ్ WBCs అంటే వైట్ బ్లడ్ సెల్స్లో ఇవి ఒక రకం, రైట్. అండ్ దే ఆర్ సెంట్రల్ టు అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్. సో వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే హెల్పర్ T cells. సో ఇవేంటంటే B cells అండ్ మ్యాక్రోఫేజెస్ లాంటి అదర్ ఇమ్యూన్ సెల్స్ని యాక్టివేట్ చేస్తాయి.
దెన్ సైటోటాక్సిక్ టీ సెల్స్ CD8+. సో ఇవేంటంటే వైరస్ ఇన్ఫెక్ట్ అయిన సెల్స్ని, క్యాన్సర్ సెల్స్ని కూడా ఇది కిల్ చేస్తుంది. దెన్ మెమరీ టీ సెల్స్. సో దీని పేరుతోనే మనకు అర్థమవుతుంది, ఇట్ రిటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పాస్ట్ ఇన్ఫెక్షన్స్. సో ఇంతకుముందు వచ్చిన ఇన్ఫెక్షన్స్ ఇది గుర్తుపెట్టుకుంటుంది, దీనివల్ల మనకు లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ వస్తుంది. సో ఎందుకు ఇవి ఇంపార్టెంట్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ని, క్యాన్సర్ని ఫైట్ చేయడంలో ఇవి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ వ్యాక్సిన్ ఎఫికసీ, రైట్. అండ్ హియర్ వీ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ CAR T-cell థెరపీ. సో దీనికి సంబంధించి లాస్ట్ మంత్ మనం ఒక ఆర్టికల్ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దీని యొక్క ఫుల్ ఫామ్ అనేది మనం చూసినట్లయితే ఇట్ ఈస్ చిమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్ T-cell థెరపీ, రైట్. సో ఇది ఒక టైప్ ఆఫ్ పర్సనలైజ్డ్ క్యాన్సర్ ఇమ్యూనోథెరపీ. సో ఇక్కడ ఏంటంటే ఒక పేషెంట్ యొక్క T cells అనేవి మోడిఫై చేస్తారు టు బెటర్ రికగ్నైజ్ అండ్ అటాక్ ద క్యాన్సర్ సెల్స్, రైట్. అండ్ వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ నోన్ యాజ్ B cells. సో B cells ఏంటంటే బ్యాక్టీరియా, వైరసెస్, టాక్సిన్స్ని న్యూట్రలైజ్ చేసే యాంటీబాడీస్ని ఇవి ప్రొడ్యూస్ చేస్తాయి, రైట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా ఈ CAR T-cell థెరపీ అనేది పనిచేస్తుందని. సో దీనిలో ఏంటంటే ఫస్ట్ పేషెంట్ నుండి బ్లడ్ తీసుకుంటారు. సో దిస్ ఇస్ టు ఎక్స్ట్రాక్ట్ అ టైప్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ కాల్డ్ T cells. సో బ్లడ్ నుండి T cellsని తీస్తారు. అండ్ ఈ T cellsని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వీటిని జెనెటికల్ ఇంజనీరింగ్ చేయడం జరుగుతుంది ఇన్ ఆ ల్యాబ్. సో దీనిలో ఏం చేస్తారంటే CARSని, ఈ ప్రోటీన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇంజనీర్డ్ CAR T cells ఏవైతే ఉన్నాయో ఇవేంటంటే క్యాన్సర్ సెల్స్ని ఐడెంటిఫై చేయగలుగుతాయి. దే కెన్ ల్యాచ్ ఆన్. సో ఆ క్యాన్సర్ సెల్స్ని పట్టుకొని వాటిని ట్రిగర్ చేస్తాయి టు డిస్ట్రాయ్ దీస్ క్యాన్సర్ సెల్స్. అండ్ ఈ CAR T cells ఏవైతే ఉంటాయో ఇవి ల్యాబ్లో మల్టిప్లై చేస్తారు. అంటే 2 cellsని 4 cellsగా చేయడం, 4 cellsని అగైన్ 8 cellsగా. సో ఈ విధంగా మల్టిప్లై చేసి వాటిని పేషెంట్లోకి ఇన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది సో దాట్ దే కెన్ అటాక్ ద క్యాన్సర్ సెల్స్. సో మిలియన్స్ అండ్ మిలియన్స్లో వీటిని పేషెంట్ బాడీలోకి ఇన్ఫ్యూజ్ చేస్తే ఇవి క్యాన్సర్ సెల్స్తో పోరాడడం జరుగుతుంది. సో దిస్ ఇస్ హౌ CAR-T వర్క్స్. సో హోప్ యూర్ క్లియర్ విత్ ఇట్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే లాస్ట్ ఆర్టికల్, హౌ విల్ రైల్వే టు సైరంగ్ హెల్ప్ అండ్ రీజనల్ కనెక్టివిటీ. సో దీని యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ రైల్ ప్రాజెక్ట్ వలన ల్యాండ్ లాక్డ్గా ఉన్న మిజోరాం స్టేట్కి కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఎన్హాన్స్ అవుతుంది, రైట్. సో ఇదొక మేజర్ అడ్వాంటేజ్గా మనం చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ నుండి ట్రైన్స్ ఉండడం వలన ఇట్ విల్ రెడ్యూస్ ఐజ్వాల్ సిల్చార్ ట్రావెల్ టైమ్ టు 1.5 hours. సో ఈ రెండు ప్లేసెస్ మధ్య ట్రావెల్ టైమ్ని 1.5 hours రెడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది మనకున్న యాక్ట్ ఈస్ట్ పాలసీకి కూడా ఒక లింక్గా పనిచేస్తుంది, రైట్. సో ఈ రైల్ ప్రాజెక్ట్ ఎందుకు ఇంపార్టెంట్ ఫర్ యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే ఇది నార్త్ ఈస్ట్ ఇండియాని సౌత్ ఈస్ట్ ఏషియాతో కనెక్ట్ చేస్తుంది. అదేవిధంగా ఆసియాన్ కంట్రీస్తో ట్రేడ్ని కూడా ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. అదేవిధంగా ఇట్ ప్రమోట్ సెక్యూరిటీ కోఆపరేషన్ అండ్ ట్రాన్స్షిప్మెంట్ టు సిత్వే పోర్ట్ ఆఫ్ మయన్మార్, రైట్. సో ఈ రీజన్స్ వలన ఇది యాక్ట్ ఈస్ట్ పాలసీకి కూడా ఒక లింక్గా పనిచేస్తుంది. సో ఆ రైల్ లింక్ ఏ విధంగా ఉందనేది, ఏ ప్లేసెస్ని కనెక్ట్ చేస్తుంది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో జస్ట్ గో త్రూ దిస్ మ్యాప్. సో రీసెంట్గా ఇది న్యూస్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన సరౌండింగ్ ప్లేసెస్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. జస్ట్ ట్రై టు గో త్రూ దిస్. So that is all about the important articles of today. Hope you have liked this video. Please do like, share and subscribe to our channel for more interesting updates for UPSC, and do check out our newly launched courses. Thank you so much for watching this session. Bye bye.